మనకు ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో లీడర్స్ మనకు ఇప్పుడు పిలవబోయే స్పీకర్. సో మనకు చాలా మంది లీడర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. సో రైట్. సో వాళ్ళందరికీ కూడా మీరు స్పీకర్స్ గా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా స్పీకర్ గా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ 1 lakh ప్లస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే స్పీకర్స్ గా ఉండబోతున్నారు. ఈ రోజు ఒక పవర్ఫుల్ అండ్ స్పీకర్ ని నేను పిలవబోతున్నాను. సో ఆల్రెడీ కొన్ని లక్షల ఇన్కమ్ సంపాదిస్తూ ఉన్నారు. సో ఆ ఇన్కమ్ ఎంత చిన్న ఏజ్ లో సంపాదించాలంటే అంత ఈజీ కాదు. మాక్సిమం జుట్టు నెరిసిపోయి ఉండాలి. ఆల్మోస్ట్ నాకు తెలిసి అలాంటి వ్యక్తి మీకు దగ్గరలో, అతి దగ్గరలో మీ చుట్టుపక్కలే ఉంటున్నాడు అనమాట. ఆ వ్యక్తి నేను పరిచయం చేస్తున్నాను. నేను మీకు చాలా మందికి సుపరిచితులు. సో అలాంటి వ్యక్తి ఒక కంపెనీకి CEO. ఎంత ఇన్కమ్ అయితే సంపాదిస్తారో, ఒక పెద్ద కంపెనీకి, ఒక మల్టీనేషనల్ కంపెనీకి CEO ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారో అంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో వాల్యుబుల్ ఉంటుంది, వండర్ఫుల్ ఉంటుంది. లైఫ్ లో ఎంత అద్భుతమైన సెషన్ అనేది నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండబోతుంది. ఆయన ఇచ్చే ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ అనేది. సో లెట్స్ ఇన్వైట్ మిస్టర్ శ్రీనివాస్ వడ్డెమాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్క్రీన్ సార్. ఎస్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఒకసారి రైట్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. Yes, thank you, Das sir. Yes. So very good morning leaders andariki. So name Srinivas Vaddemanu. So I'm very happy today. So first of all thank you God, భగవంతుడికి థ్యాంక్స్ చెప్తాను. తర్వాత నా తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తాను. తర్వాత నా విద్య నేర్పిన నా గురువులకి నేను పాదాభివందనం చేస్తాను. అట్ ది సేమ్ టైం ఈ ఆపర్చునిటీ పరిచయం చేసిన నా అప్లైన్ కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దానికైనా కృతజ్ఞతాభావంతో మనం ఉన్నప్పుడే మనం ఏది కావాలంటే అది మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐ నో ఎవ్రీథింగ్ అని ఒక యాటిట్యూడ్ తో మనం ఉండగలిగినప్పుడు మనం ఏ పని మనది కాదు, ఏ పని మనం చేయలేము. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సృష్టిలో నేను ఉండడానికి కారకులైన, తర్వాత ఈ రోజు ఈ సక్సెస్ఫుల్ అవ్వడానికి కారకులైన వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో లీడర్స్, ఈరోజు మన టాపిక్ మీట్ ద మిలియనీర్ అని ఈరోజే మన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేను కావచ్చు, దాస్ సార్ కావచ్చు, మీకు ప్రామిస్ చేస్తున్నాం ఎవ్రీ వీక్ లో చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది మనకి ఛానలైజ్ అవ్వాలి. సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి కూడా ఒక గొప్ప స్థానంలో ఉండాలి. సో ఒక మంచి చెక్, మంచి పిన్ లెవెల్లో ఒక మంచి గౌరవంతో ముందుకు వెళ్ళాలన్నదే మా ఈ సదుద్దేశం. సో అందుకని ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఉన్న దాంట్లో టాపిక్ లో విషయానికి వస్తే, సో చాలా మంది వెస్టీజ్ లో డిస్ట్రిబ్యూటర్స్ అయి ఉన్నారు, చాలా మంది డ్రీమర్స్ ఉన్నారు. సో కానీ చూసుకుంటే ఏంటంటే 10:2 రేషియోలో మాత్రమే సక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సార్ మాట్లాడుతూ ఉన్నారు, ఒక యంగెస్ట్ లీడర్, సో చాలా పెద్ద ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో జుట్టు నడిచిపోయి ఉండాలా, సో ఆ ఇన్కమ్ తీసుకోవాలి అంటే. సో చాలా మందిలో మంచి ఒక గౌరవం ఉన్నది, ఒక పెద్ద లీడర్షిప్ లెవెల్లో ఉన్నారు. సో ఇట్లా ఒక లీడర్ మనల్ని పొగుడుతుంటే ఎంత హ్యాపీ ఉంటుంది. సో కానీ నేనేమంటున్నానంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, అంటే కొన్ని పనులు ఉన్నాయి. సో అవే ఈరోజు మీతో మాట్లాడతాను. సో ప్రత్యేకంగా మీకు చెప్పేంత వాడిని కాదు. సో కానీ నా జీవితంలో నేను మలుచుకోగలిగాను, నేను సెట్ అవ్వగలిగాను అంటే దాన్ని మీకు నేను షేర్ చేయగలను. సో మీకు నచ్చింది, దాన్ని ఫాలో అవుదాం.
100% మేము తీసుకున్నది మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చలేదు, సో మీకు నచ్చిన వేలో మీరు పని చేయొచ్చు. సో చాలా మందిని మనం మాట్లాడే సిచ్యువేషన్ లో చాలా మంది అంటారు, ప్రతి ఒక్కరు కూడా నేను సక్సెస్ అవ్వాలి, నేను కూడా క్రౌన్ అవ్వాలి, నేను యూసీడ్ అవ్వాలా, నేను కూడా డియూసీడ్ అవ్వాలా, సో నేను 7 lakhs ఇన్కమ్ తీసుకోవాలి, నేను 15 lakhs ఇన్కమ్ తీసుకోవాలి, నేను 20 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. సో ఇది ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు ఆల్మోస్ట్ జూమ్ లో 1000 పీపుల్ అయినారు. సో మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ మంత్ ఎండ్ లో మనకేమనిపిస్తుంది అంటే ఐ కెన్ డూ ఇట్, నేను ఏమైనా చేస్తా, నేను ఎట్లయినా చేస్తా, నాతో అవుతుంది, నేను ప్లాన్ చేస్తా అని ఉంటది. కానీ అది 15th డేట్ వచ్చే వరకు దాంట్లో సగం అయిపోతాం. అది 25th వచ్చే వరకే క్రౌన్ అనుకున్న వ్యక్తి కనీసం స్టార్ కూడా అవ్వలేని పరిస్థితి అయితే. సో తర్వాత ఇంకా ఇన్కమ్ గురించి మాట్లాడేదానికి ఛాన్స్ లేదు. మరి ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు, ఎక్కడ జరుగుతుంది? తర్వాత ఎందుకు మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం అనుకున్నంత ఇన్కమ్ తీసుకోలేకపోతున్నాం? మనం అనుకున్నంత ఫాస్ట్ గా బిజినెస్ బిల్డ్ చేయలేకపోతున్నాం అంటే దానికి కారణాలు ఉన్నాయి. సో అవి ఏమున్నాయి అంటే కనుక, ఒకటి భయం. ఆ భయం అనేది ఏం చేస్తుంది అంటే మనిషిని బ్రతికుండగానే చంపేస్తుంది. సో మనిషి 20 ఏళ్ళకి చచ్చిపోతాడు, కానీ 60 ఏళ్ళకి తీసుకుపోయి గుంతలో పెడతాన్నారు, అంటే బొంద పెడతాన్నారు తెలంగాణలో అయితే. అరే మరి మిగతా 50 ఏళ్ళ పరిస్థితి ఏమున్నది? అంటే మనిషికి ఒక డ్రీమ్ లేదు అంటే అతని భూమి మీద ఉన్నా లేనట్లే, ఏదో ఉంటాడు అంతే. యాళ్ళకి ఇంత తింటాడు, నిధి వస్తే వంతాడు, లేదంటే ఏదో జోలు పెడతాడు, నడుస్తాడు అంతే, నడిపిస్తాడు అంతే. కానీ అతని భూమి మీద అసలు బతికున్నట్టు కాదు లెక్క, ఏదో ఉన్నాడు అంతే కోసం. నీకంటూ ఒక గోల్, నీకంటూ ఒక డ్రీమ్, నీకంటూ ఒక ప్లాన్ లేకుండా నువ్వు ముందు వెళ్తా ఉన్నావు అంటే అది నువ్వు లేనట్టు లెక్క, గుర్తుపెట్టుకో. చాలా మంది మనం మాట్లాడుతూ ఉంటాం, మన గురించి నెగిటివ్, మనమే ఒక వ్యక్తి గురించి మాట్లాడతాం, వీడు ఏం చేస్తాడో, వీడు ఎట్లా చేస్తాడో, వీనికన్నా క్లారిటీ ఉందా, వాడికన్నా క్లారిటీ ఉందా. ఒక వ్యక్తి గురించి టాపిక్ అనేది ఇక్కడ వస్తుంది అంటే ఇతను లేడు, ఏదో మనకు కనబడుతున్నాడు కానీ ఇతను లేడు. సో దానికి మెయిన్ గా రీజన్ ఏదైనా ఉంది అంటే అది భయం. ఆ భయం మనల్ని కాదు, ఈరోజు నేను పడే భయం వల్ల నా 3 generations ని నేను సర్వనాశనం చేయడానికి తయారవుతున్నాను. నా 3 generations నాశనం అయిపోతాయి. సో ఇక్కడ భయం. ఎందుకు భయం? ఒక కుక్కని చూస్తే ఒక కుక్కకి భయం ఉండదు, ఒక పులిని చూసినప్పుడు ఇంకొక పులి భయం ఉండదు, ఒక నక్కను చూసినప్పుడు ఇంకొక నక్కకు భయం ఉండదు. కానీ దౌర్భాగ్యం ఏమున్నదంటే ఒక మనిషిని చూసి ఇంకొక మనిషి భయపడతాడు. ఇంతకంటే పాపం ఏమున్నది ఈ భూమి పైన? కానీ ఈ సృష్టిలో ఏదైనా గొప్ప జన్మ ఏమైనా ఉన్నది అంటే అది మానవ జన్మ మాత్రమే. మనం మాట్లాడగలం, చూడగలం, మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోగలం. అంటే ఏ జీవికి లేని ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నది మనిషికి అంటే అది డ్రీమ్ విజువలైజ్ చేయడం, డ్రీమ్ చేయడం. ఒక కుక్క విజువలైజ్ చేయలేదు, ఒక ఏనుగు విజువలైజ్ చేయలేదు, ఒక పులి విజువలైజ్ చేయలేదు. ఏదో దొరికిందా తిన్నాం, దాన్ని ఆ రోజుని గడుపుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఒక వ్యక్తి విజన్ 2020లో విన్న ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, సార్ మనం బెంజ్ కార్ కొంటే ఎట్లుంటది, మనం బెంజ్ చేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే ఎట్లుంటది, మన అకౌంట్ లో నెలకు ఒక 20 లక్షలు వస్తే ఎట్లుంటది. అరే ఏం నేను ఇట్లా మాట్లాడుతున్నా అనిపించేది. కానీ ఈ రోజు అదే కారు రోడ్ల మీద తిరుగుతుంది దాసర్ రూపంలో. సో అంటే విజన్, విజువలైజేషన్, నాకు నేను ఇది కావాలా, నేను ఇది చేయగలను, ఇది నాతో అవుతుంది. సో ఈ మాటలు మాట్లాడినప్పుడు ఎదుటోని పిచ్చోని లెక్క కనబడుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ విజన్ గురించి మాట్లాడుతున్నారో, విజన్ ని ఫాలో అవుతున్నారో వాళ్ళు 100% అందులో ఉన్నారు. దాన్ని నవ్వుతూ తిరిగినోడు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు. నాకు అర్థం కాలే, అరే నేను అది చూసా, ఇది చూసా. అంటే మనిషి ఎవరైతే డ్రీమ్ చేస్తా అన్నారో వాళ్ళు నిజంగా గొప్పవారు వాస్తవానికి.
వితౌట్ డ్రీమింగ్ ఏంది, మనం మన గురించి మాట్లాడుకునే ఈరోజు ఈ మాట మాట్లాడాల్సిన పని లేదు. అంటే ఒకప్పుడు డ్రీమ్ చేశారు, విజన్ తో ఆలోచించగలిగినారు కాబట్టి అది చూడగలిగినాం కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతాం. సో ఇవి ఫస్ట్ మాట్లాడాలి అంటే ఫస్ట్ మన లోపల ఉన్న భయాన్ని తీసేయాలి. భయం భయం భయం. ఈ భూమి మీద పాపం అనే మాట ఏదైనా ఉన్నది అంటే అది భయం. ఎందుకు భయం? ఎందుకు మీకు ఆ భయం? భయం వల్ల మీకు ఏమొస్తుంది? డబ్బు వస్తుందా? మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? మీ కళలు నెరవేరుతున్నాయా? లేకపోతే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడుతున్నాయా? నో. మరి ఎందుకు ఈ భయం? 10:2 సక్సెస్ రేషియో ఉంది అంటే కారణం ఏదైనా ఉంది అంటే అది మీరు పడుతున్న భయం. అది పాపం. ఈ భూమి మీద ఘోరం చెప్పరాని వర్డ్ ఏదైనా ఉంది అంటే అది భయం. ఈ భయాన్ని తీసేయగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్ లైఫ్ వైపు మనం అడుగులు వేయడం. సో మనం భయపడుతూ పోతా ఉన్నాము అంటే ఇంకా మనం భయపడతానే ఉంటాం అంతే. మనం ఏ రోజు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. రెండోది బద్ధకం, లేజినెస్ అంట. చాలా మంది చూస్తాను నేను ఎన్నో సార్లు విన్నాను. చాలా మంది డౌన్ లైన్ కావచ్చు, బ్రదర్ లైన్ కావచ్చు, చాలా మంది మాట్లాడినప్పుడు, సో సార్ ఇట్లా అనుకున్నాను సార్, ఇట్లా మాట్లాడదాం అనే లోపు వెళ్ళిపోయి వేరే టీంలో పడిపోయినాడు సార్, బ్రాంచ్ అయిపోయినాడు. నువ్వు మీ ఇంట్లో పడుకొని దుప్పటి కప్పుకొని నువ్వు తీయకుండా పడుకుంటే, నెల రోజులు పడుకుంటే మరి మనోడు వేరే దగ్గర జాయిన్ కాడా? అరే ఏమైంది భాయ్ సాబ్, ఎందుకు చెప్పలేను ఆయనకి అంటే, చెప్దాం అనుకున్నా కానీ మనోడే ఆడిపోతాడు అని చెప్పి మెల్లగా చెప్దాం అనుకున్నా. నువ్వు మెల్లగా చెప్తా అంటే విననీకే ఇదేమన్నా 2010 2000 సంవత్సరంలో ఉన్నావా? 2023లో ఉన్నాం. ఉరుకుతుంది లైఫ్. నువ్వు కాకపోతే నీ తలదన్నటోడు వచ్చి ప్లాన్ చెప్పడానికి తయారున్నాడు. నేను ఇట్లే ఉంటా, నేను ఇట్లే వంతా, నేను ఇట్లే నడుస్తా అంటే అది నడవది. నీ పని నడవదు అంతే. బద్ధకం అనేది పాపం ఈ భూమి పైన. హిందీలో ఒక సామెత ఉంటది, కల్ కా కమ్ హాజ్ కరో, ఆజ్ కా కమ్ అభి కరో అని. కల్ కా కామ్ ఆజ్ కరో, రేపటి పనిని ఈ రోజే చేయండి. ఆజ్ కా కామ్ అభి కరో, ఈ రోజు పనిని ఇప్పుడే చేయండి. మీరు సక్సెస్ఫుల్ లైఫ్ వైపు మీరు అడుగులు వేస్తారు. కానీ ఈ రోజు చేయాల్సిన పని వారం రోజులకి చేస్తాం. వారం రోజులలో ఆలోచించే పని 3 నెలల తర్వాత కూడా చేయం మనం పని. ఏంది సార్ అంటే బద్ధకం సార్. లేద్దాం అనుకుంటున్నా కానీ అయితలేదు సార్. 5 గంటలకు అల్లారం పెట్టుకుంటున్నా, కొట్టుకొని బంద్ అవుతుంది కానీ నేను లేవలేకపోతున్నా సార్. అంటే నీ మనసుకి నువ్వు దాన్ని కరెక్ట్ ఫీడ్ చేస్తలేవు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మన దాసు సార్ గారి ఇన్కమ్ వచ్చేసరికి 15 lakhs ఉన్నది. వెనకాల ఒక బెంజ్ ఉన్నది. అది పెట్టడానికి ఒక 2.5 కోట్ల ఇల్లు ఉన్నది. కానీ అయినా 5 గంటలకే లేస్తాం. నొప్పి ఉంటేనే రిజల్ట్ వస్తది. వేలుకి ముళ్ళు కుచ్చితే ముద్దు పెడితే బయటకు రాదది. పిన్నీస్‌తో పెట్టి మళ్ళీ కుచ్చినప్పుడే బయటకు వస్తది. అంటే ఒక నొప్పికి నొప్పి తోడు చేసినప్పుడే రిజల్ట్ వస్తది. నువ్వు అయినా అల్లారం మోగుతుంది, అయినా నువ్వు లేస్తలేవు అనంటే నీ పరిస్థితి ఏడున్నావు? నీ బెంజ్ కార్ ఏడపోయింది? నీ ఇల్లు ఏడపోయింది? నీ సక్సెస్‌ఫుల్ లైఫ్ ఏడుంది? అంటే అది కనబడతలేదు కాబట్టి నువ్వు లేస్తలేవు. అప్‌లైన్ ఫోన్ చేసి లేవండి సార్ మనకి జూమ్ టైం అయితుంది, లేవండి సార్ అంటే ఏందిరా వీని లొల్లి నాకు అర్థం కాక అడుగుతా. గడికోసారి ఫోన్ చేస్తాడు. తిట్టుకొని కూడా దుప్పటి కప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను తిట్టలేదు అని నేనైతే అనుకోను. 100% మమ్మల్ని తిట్టేటోళ్ళు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా. మీరు తిట్టినా పాపం లేదు, మీరు తిట్టినా మాకు పర్వాలే. ఎందుకంటే నా కర్తవ్యం నేను చేస్తాను. మీ అప్‌లైన్ కర్తవ్యం మీ అప్‌లైన్ చేస్తాను. ఆయన పని ఆయన చేస్తాను. సక్సెస్ఫుల్ విషయం అంటావా? అది భగవంతుడిదే. నా పని నేను 100% నా బెస్ట్ ఫైట్ చేసినప్పుడు నా సక్సెస్ నాకొచ్చి తీరుతది. సో
నేను చేయాల్సింది చేయకుండా నేను ఏదో చెప్పడానికి ట్రై చేస్తే అది వర్కౌట్ కాదు. సో బద్ధకం అనేది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఒక పర్సన్ అయినా మంచే, కానీ బద్ధకంతో బాధపడుతున్న వ్యక్తి అంతకంటే కూడా డేంజర్. ఇంకా ఎంతకంటే ఘోరమైన మాట లేదేమో నాకు తెలిసి. కుష్టి వ్యాధి వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి, సరే ఉన్న రోజులు ఉండిపోతాడు. కానీ బద్ధకం అనేది మీ దగ్గర ఉంది అంటే అంతకంటే కూడా డేంజర్ లో మీరు ఉన్నట్లు లెక్క. తర్వాత విషయానికి వస్తే మూడోది ముచ్చటగా మొహమాటం. సార్ నాకు మొహమాటం ఎక్కువ అండి, నేను మాట్లాడలేను అంటే ఏడ మొహమాట పడతారు? తినేటప్పుడు ఎక్కడ మొహమాటం అనేది ఎక్కడ పడుతుంది? భోజనం చేసేటప్పుడు మొహమాట పడుతుందా? మీ ఇంట్లో మీ భార్యతో మాట్లాడేటప్పుడు మొహమాట పడుతున్నారా? మీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మొహమాట పడుతున్నారా? మరి ఎక్కడ మొహమాటం ఉంది మీకు? మొహమాటం అనేది మీ కార్కి అడ్డం వస్తుంది, మీ ఇల్లుకి అడ్డం వస్తుంది, మీ సక్సెస్ఫుల్ లైఫ్కి అడ్డం వస్తుంది, అడ్డుపడుతుంది. పోనీ నేను అడుగుతా సింపుల్ గా, మీరు మొహమాట పడతారు, నేను అందరిలా మాట్లాడలేనండి. అరే అందరిలా నువ్వెట్లా మాట్లాడతావు? నీకు ఏది వస్తుందో అదే కదా మాట్లాడేది. నీకు ఏది చెప్పాలనిపిస్తేనే కదా అదే కదా చెప్పేది. మరి ఇందులో మొహమాట పడడానికి ఏముంది? సార్ నేను అంత గుంపులో కలిగి ఉండలేను. నువ్వు పోయి జంతువులలో ఉన్నావా? మరి ఎట్లా సార్ ఏం మాట్లాడాలని అని ఒక ఫీలింగ్ లో ఉన్నాక మనం జంతువులతో ఉన్నామా? మనుషులలో కదా ఉన్నది. సో దీని మొహమాటం ఏముంది? మీ అన్నతో మాట్లాడుతున్న మొహమాటం లేదు, మీ భార్యతో మాట్లాడుతున్న మొహమాటం లేదు, మీ తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మొహమాటం లేదు, మీ పిల్లలతో మాట్లాడుతూ మొహమాటం లేకుండా ఒక ఎదురుగా ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడడానికి మొహమాటం అడ్డం వచ్చిందా? ఈ మొహమాటం అనేది నీకు ఎంత అడ్డమైపోతుంది, ఎంత అడ్డొస్తుంది? జీవితంలో ఒక గొప్ప లైఫ్ స్టైల్ నువ్వు లీడ్ చేయడానికి ఈ మొహమాటం అడ్డం వస్తుంది. ఈ మొహమాటం ఏడడ్డొస్తుంది నువ్వు మొహమాట పడితే అంటే, ₹1,00,000 నీ అకౌంట్ లో పడేటప్పుడు అప్పుడు నీకు మొహమాటం అడ్డం వస్తుంది. అంటే వెస్టీజ్కి నీకు మొహమాటం అడ్డం వస్తుంది. నువ్వు ఒక క్రౌన్, ఒక యూసిడి, ఒక డియూసిడి లెవెల్కి వెళ్ళేటప్పుడు ఈ మొహమాట పడితే అవి కూడా మన దగ్గరికి రావడానికి మొహమాట పడతాయి. కానీ మనం మాత్రం ఒకటే చెప్తాం, సార్ నేను ఎట్లనన్నా క్రౌన్ కావాలి సార్, నేను ఎట్లనన్నా యూసిడి కావాలి సార్, నేను ఎట్లనన్నా డిసిడి కావాలి సార్. మొదట భయం, బద్ధకం, మొహమాటం తీసేయండి. ఫీల్ ఫ్రీ ఉండండి. అప్పుడు మాత్రమే మీరు వెస్టీలో సక్సెస్ అవ్వగలరు. ఇందులో ఏవి మీ దగ్గర ఉన్నా యు ఆర్ నాట్ సక్సెస్ ఇన్ వెస్టీజ్. ఏదో నడుస్తుంది అంతే, నడుస్తుంది. 5, 10 పరకో వస్తుంది బస్ అంతే. బ్రాంజో రీక్వాలిఫికేషన్ నడుస్తుంది బస్. ఎప్పుడైతే మీరు విజన్, దూరదృష్టితో ఆలోచించగలుగుతారో వాళ్ళకి మొహమాటం ఉండదు. ఒక గొప్ప జన్మ మానవ జన్మ. కోడి కాలజ్ఞాని, పంది పరజ్ఞాని, కుక్క ఉషజ్ఞాని, మనిషి మాత్రం అజ్ఞాని అని చెప్పినాడు ఒక యోగి. కానీ ఈ భయం, బద్ధకం, మొహమాటం తీసేయగలిగితే ఇతను ఒక యోగి. ఆ యోగి ఎవరో కాదు, ద గ్రేట్ లెజెండరీ లీడర్, అవర్ డైనమిక్ అప్లైన్. సో విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సృష్టికర్త సో ఎస్పి భారిల్ సార్. ఈరోజు ఆయన లేడు, కానీ ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఒక ఆథర్, మోటివేషనల్ స్పీకర్. సో ఎన్నో అవార్డులు తీసుకున్నాడు. ఈరోజు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తీసుకోగలిగినాడు. సో మోటివేషనల్ స్పీకర్, ఆథర్, రైటర్, ఎన్ని చెప్పొచ్చు. అజ్ఞానులోకి వెళ్ళి మారిన జ్ఞానులు వాళ్ళంతా. అరే మరి మనం ఎందుకు మారద్దు? మనం ఎందుకు చేయలేము? మనతో ఎందుకు కాదు? మనల్ని సెల్ఫ్ గా క్వశ్చన్ వేసుకోవాలి. నేను భారీ సారోళ్ళ హౌస్ విజిట్ చేయడానికి మేము లాస్ట్ జైపూర్ వెళ్ళినప్పుడు సర్వజ్ఞ భారీ సార్ వాళ్ళ రూమ్ కి వెళ్ళినాను నేను.
చెర్రీ బారెల్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ బోర్డు పైన ప్రతిరోజు సర్వజ్ఞ బారెల్ సారు ఆయన ఎన్ని రోజులు బతుకుతాడు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్స్ అనేది రాస్తుండు రోజు. అంటే నా లైఫ్ ఇంకా ఇంతే ఉంది, నేను ఇంకా ఇన్ని రోజులే ఉంటా, నేను ఇంకా ఇదే నా లైఫ్. అంటే నాకు అనిపించింది, అమ్మా నేను తమాషా చేస్తున్నా. ఇంకా కొన్ని లక్షలలో ఇన్కమ్ ఉంది, 11.5 కోట్ల ఇంట్లో ఉన్నారు వాళ్ళు, 1,60,00,000 ఫోర్సే కార్ వాడుతున్నారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ఒక పెద్ద లైఫ్ స్టైల్లో లీడ్ చేస్తున్న వ్యక్తులు. వీళ్ళే జీవితాన్ని లెక్క కట్టుకొని వాడుకుంటున్నారు. పొందుబాటు గారే ఏ విధంగా నా టైం వేస్ట్ అవ్వకుండా జీవితాన్ని వాడుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నప్పుడు, మరి నేను ఆఫ్టర్ ఆల్ అనిపించింది నాకైతే. వీళ్ళతో పోలిస్తే నా లైఫ్ యాడుంది? ఇంత గొప్ప వ్యక్తులే టైం ఇంకా రాసుకుంటూ నేను ఎన్నే రోజులు ఉంటా భూమి మీద అని రాసుకుంటుంటే, జీవితం మీద నాకు తెలిసి ఎన్ని రోజులు ఉంటామో, ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో మనకే తెలీదు. మరి నేనేం చేస్తున్నా? నాకు అర్థం కాలేదు. వెంటనే జైపూర్ సార్ వాళ్ళ ఇల్లు చూసొచ్చిన తర్వాత ఒక డ్రీమ్ బిల్డ్ అయింది. ఒక క్లారిటీ వచ్చింది. పట్ట చెంప పంచి కొట్టినట్టు అయిపోయింది. వెంటనే హైదరాబాద్ వచ్చాను. దాస్ సార్ దగ్గర వెళ్లి కూర్చున్నాను. సార్ ఇది కాదు నా లైఫ్. ఎందుకంటే ఏ లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు. సో ఇప్పుడున్న నా సిచ్యువేషన్ లో నాకు ఒక బ్యూటిఫుల్ హౌస్ కావాలి. ఆల్రెడీ నా దగ్గర ఒక కార్ ఉంది, కానీ నాకు ఒక హౌస్ కావాలి. సో నేను ఇంకా ఏమన్నా చేయాలా? ఎట్లా చేయాలా? సో సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని, లేదు శ్రీనివాస్ చలో యూ కెన్ డూ ఇట్, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ముందుకెళ్ళు, సర్చింగ్ చేయండి. సో ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాను. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నా కలల, నా డ్రీమ్ హౌస్ ని నేను మీకు పరిచయం చేయబోతాను ఈ 3-4 మంత్స్ లోపల. సో మీ ముందల నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. సో ఐ కెన్ డూ ఇట్. సో ఎందుకు అంటే అది నేను డిసైడ్ అయ్యాను. ఒరే నాయన, మనం ఎంతో పెద్ద లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం. ఎక్స్పైరీ లేని ప్రొడక్ట్ ఒక వ్యక్తి మాత్రమే, మనిషి మాత్రమే. ప్రతి ఒక్క వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటది, కానీ మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉండదు మిత్రులారా. మీరు ఏమైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఇంకా స్పీడ్గా పనిచేయండి. సార్ నేను 3 నెలలు అయితే కరోనా అవుతా కాదు, ఈ నెల కరోనా చూపించు. సార్ నేను 2 నెలలు అయితే బ్రాంచ్ అవుతా కాదు, ఈ 10 రోజుల్లో బ్రాంచ్ అయ్యి చూపించు. 3 నెలలు నువ్వు ఉంటావని రాసి పేపర్ పైన, నువ్వు 3 నెలల్లో కరోనా అవుతావని నాకు రాసి పేపర్ పైన, నువ్వు ఉంటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేందర్ జిత్కర్ ఒక గొప్ప వ్యక్తి, బిజినెస్ స్టార్ట్ చేసినారు, బిజినెస్ లో మంచి లెవెల్లో వచ్చినారు. కరోనాలో ఆయన లేరు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం బతుకున్నది. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ 5-6 లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఆయన చనిపోయినారు, కానీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ 10 lakhs 9 to 10 lakhs ఇన్కమ్ తీసుకుంటుంది. సో అది మనిషి లేకున్నా బ్రతికుండడం. నేనేమంటున్నానంటే, మీ పైన మీకు నమ్మకం ఉన్నదా? మీరు గ్యారంటీ ఇస్తారా? రేపు పొద్దుగాల మీరు లేస్తారు. మనిషి ఆశ, విశ్వాసం, నమ్మకంల మీద ఈ జీవితం ఆధారపడి ఉన్నది. ఆశ విషయానికి వస్తే, ప్రతిరోజు అలారం బిగిస్తాం, 5 గంటలకు అలారం మోగాలని. రేపు పొద్దుగాల 5 గంటలకు అలారం పెట్టి ఈరోజు పడుకుంటా. ఎందుకు? నేను రేపు కూడా బతుకుతానేమో అని ఒక ఆశ ఉన్నది కాబట్టి అలారం పెట్టగలిగా, లేకపోతే పెట్టేవాడిని కాదు. తర్వాత మనకు విశ్వాసం. ఒక ఊర్లో వర్షాలు రావట్లేవు, చాలా రోజుల నుంచి వర్షాలు లేవు, కానీ దేవుడికి ఒక ఫెస్టివల్ చేస్తే వర్షాలు వస్తాయని నమ్మకం ఉన్నది. సో అందరూ ఫెస్టివల్ పండగ చేయడానికి వెళ్ళినారు, కానీ ఒక చిన్న పిల్లోడు మాత్రం అంబ్రిల్లా తీసుకొని వెళ్ళినాడు. ఒక వర్షం వస్తుందేమో అన్న ఒక విశ్వాసం. తర్వాత నమ్మకం విషయానికి వస్తే, పిల్లల్ని, మీ చిన్న పిల్లల్ని ఇట్లా ఎగరేస్తుండండి. ఎంత ఎక్కువ ఎగరేస్తారో వాళ్ళు అంత ఎక్కువ నవ్వుతూ ఉంటారు, ఎక్కువ విపరీతంగా నవ్వేస్తారు. అదే నేను మిమ్మల్ని ఎగిరేయాలని ట్రై చేస్తే, ఒరే నాయన దండం దింపురా స్వామి చచ్చిపోతా అంటారు.
అక్కడ ఉన్న మాట ఏమున్నదంటే, నన్ను ఎగరేసేది నా తండ్రి. సో నన్ను పట్టుకోగలడు అని ఒక నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారు. నేను గనక మిమ్మల్ని ఎగరేసినాను అనుకోండి, మీరు భయపడతారు. ఎందుకంటే మీకు నా పైన నమ్మకం లేదు. సో ఆశ, విశ్వాసం, నమ్మకం. ఈ సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది ఈ మూడిటి పైన మాత్రమే ఆధారపడి ఉంటది. సో ఇది మనం బిలీవ్ చేయాల. చాలా మందికి కొంతమంది ఉంటారు. అప్‌లైన్ దగ్గర వెళ్లి మాట్లాడితే అప్‌లైన్ మనకంటే చిన్నోడు, అతనికంటే చిన్నోడు కావచ్చు. అతనికంటే తక్కువ చదువుకోవచ్చు. లేదంటే అతనికంటే అందంగా లేకపోయి ఉండొచ్చు. అతన్ని ఏ కొనాన కూడా డేకరు లీడర్స్ కొంతమంది. నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈరోజు. మీ అప్‌లైన్‌కి ఇచ్చే రెస్పెక్ట్‌లో మీ సక్సెస్ ఉంది. మీ అప్‌లైన్‌తో నడిచే నడవడికలో మీ బెంజ్ కార్ ఉన్నది. మీ అప్‌లైన్‌తో నడిసే ప్రతి నడక, ప్రతి అడుగులో మీ ఇల్లు ఉన్నది. అప్‌లైన్‌కి రెస్పెక్ట్ ఏంటంటే మీరు వంగి వంగి దండాలు పెట్టి కాలు మొక్కాల్సిన పని లేదు ఇక్కడ. రెస్పెక్ట్. నీ సక్సెస్‌ఫుల్ లైఫ్‌కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు. మీ అప్‌లైన్‌కి మీరు రెస్పెక్ట్ చేస్తే మీ లైఫ్ స్టైల్‌కి మీరు రెస్పెక్ట్ చేస్తున్నట్టు. సార్ నా అప్‌లైన్ నాకంటే తక్కువ చదివినారా? నీకంటే తక్కువ చదివి ఉండొచ్చు. కానీ నీకంటే ముందు బిజినెస్‌లో వచ్చినాడు. మీ పెద్ద అప్‌లైన్ నీతో కంటే ముందు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాడు. నీకంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువనే తెలుసు ఆయనకి. కొంతమంది రన్నింగ్ కామెంటరీ చేస్తారు. మా అప్‌లైన్ అంతే ఉంటది. అంత లైట్ మా అప్‌లైన్. లైట్ అనేదో ట్యూబ్ లైటో, చిన్న లైటో అంటారాళ్ళు. ఆ తర్వాత మన డౌన్ లైన్ మనల్ని మొత్తం లైట్‌లనే లేకుండా చేస్తాడు. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంటది. బర్రె పోయి చేలమేస్తే దూడ గిట్టున పోదని. అంటే నువ్వు ఏదైతే చేస్తావో నీ అప్‌లైన్ కూడా నీ ఎంకమారంలో వస్తది. నువ్వు ఏదేదో చేసి నువ్వు పోయి తీర్థయాత్రలు తిరిగితే నీ అప్‌లైన్ వోమిటింగ్ చేస్తాడా? మా అప్‌లైన్ తిరుపతి పోతే నేను యాదగిరి గుట్టనో పోతా అంటాడాయన. అదే మీ అప్‌లైన్ పండుగ నాడు పోయి అప్‌లైన్ ప్లాన్ చెప్పిండనుకోండి. ఇంట్లో అప్‌లైన్‌కి డౌన్ లైన్‌కి చలి జ్వరం పడతది. వెళ్లి వెంటనే ప్లాన్ సెట్ చేసుకుంటాడు. ఈ సిస్టమ్‌లో ఒక బ్యూటీ ఉన్నది. ఏమున్నదంటే నేను చెప్తే ఎవ్వరు ఇనరు. బిల్కుల్ నిజంగా చెప్తాను. నేను చెప్పినా కూడా. దాస్ సార్ చెప్పినా కూడా. ఎవ్వరు వినరు. కానీ నేను ఏదైతే చేస్తే అది నా డౌన్ లైన్ మాత్రం తూచి తప్పకుండా పని చేస్తాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమున్నదంటే చెప్తే జనాలు వినరు. నువ్వు చేస్తే నీ వెనకాల వచ్చి వాళ్ళు పని చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీరు పని చేయకుండా మీ డౌన్ లైన్‌కి లెక్చరర్స్ ఇయ్యండి. ఇక మీరు రాసి గరకపాటి నరసింహారావు లాగా చెప్పండి మీరు చెప్తుండండి. మీ ముందల నవ్వుతారు. అని మ్యూట్ పెట్టుకుంటారు. సప్పట్లు కొట్టినని చేస్తారు. కానీ తిడతారు అల్లా. నువ్వు ఏం చేస్తున్నావు? మాకు చెప్తాన్నావు గాని నువ్వేం చేస్తున్నావు? గ్రేట్ లీడర్ నేను మన లీడర్ ఆంజనేయులు రాసునూరి. ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఏదన్నా చెప్పినప్పుడు ఈ మాట ఇక్కడ చెప్పండి అంటే అది మొదట నేను ఇంప్లిమెంట్ చేసినాక నేను చెప్తా అంటాడు. అది నేను ఇంప్లిమెంట్ చేస్తా ఫస్టు. ఆ తర్వాత నేను చెప్తా. నువ్వు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నావు గదా! నువ్వే చెప్పు. మహాత్మా గాంధీ దగ్గరికి ఒక లేడీ వెళ్ళిపోయి గాంధీ గారు అంటే చెప్పమ్మా అంటే, మా పిల్లోడు చక్కెర, బెల్లం తినడం ఆపట్లేడు. ఎంత తిన్నా తింటుండు ఆపట్లేడు. అవునా? ఒక నెల రోజుల తర్వాత తీసుకురాపో అని చెప్పింది. ఏం గాదు ఇప్పుడు బంద్ చేస్తాడు. నెల రోజుల తర్వాత తీసుకురాపో అని. సో, నెల రోజులైంది. నెల రోజుల తర్వాత కూడా మళ్ళీ ఆమె గాంధీజీ దగ్గరికి తీసుకొచ్చింది. గాంధీజీ గారు మళ్ళీ వచ్చినాక నెల రోజుల నుంచి మనోడు మారలేదు. అందుకని మళ్ళీ తీసుకురమ్మన్నారు గదా! అని తీసుకొచ్చాను. ఆయనన్నాడు వెంటనే, "ఏం కాదమ్మా మారతాడు. మారతాడు ఏం కాదు ఎళ్ళిపో. మారిపోతాడు ఖచ్చితంగా." మరి ఈ ముక్క ఏదో నెల రోజుల ముందే చెప్తే అయిపోతుండే గదా! నువ్వు ఇయ్యాల దాకా ఎందుకు నెల రోజులు అన్నావు? ఈ నెల రోజులు మాకో టైం బొక్క అని. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, "ఆ బెల్లం తినే అలవాటు నాకు గూడా ఉంది. నేను బంద్ చేశానా, బంద్ చేయనా అని ఈ నెల రోజులు నేను చెక్ చేసుకున్నా. నేను బంద్ చేసినా అంటే మీ వోడు గూడా బంద్ చేస్తాడు. ఏం కాదు పో" అని చెప్పిండు. అందుకే ఈరోజు రూ. 100, రూ. 10 నోట్ల మీద ఆయన కనబడుతుంది. మానవతా విలువల్ని మర్చిపోవద్దు. కుళ్ళు బుద్ధి పుట్టొద్దు మనిషికి. ఒక వ్యక్తిని విమర్శించే విధంగా మాట్లాడొద్దు.
సో ఇవన్నీ మీ సక్సెస్ కి అడ్డుగోడలాగా అడ్డుకొని ఉంటాయి. ఫీల్ ఫ్రీ ఉండండి. ఎవరైనా సరే, ఏ వ్యక్తి సక్సెస్ అయినా సరే హత్తుకోండి, గుండెలకు హత్తుకోండి, విష్ చేయండి, చాలా మనస్ఫూర్తిగా విష్ చేయండి. సో వాళ్ళకి మీరు ఒక సపోర్ట్ లా ఉండి మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఒక సపోర్ట్ లాగా మీరు హెల్ప్ చేయండి. కడుపు నిండా మాట్లాడండి, కానీ కడుపులో కత్తులు పెట్టుకొని నోట్లో పుల్లారెడ్డి స్వీట్లు పెట్టుకొని మాట్లాడకండి, తెలిసిపోతుంది బయటికి. సో కొంతమంది అప్ లైన్లు కూడా డౌన్ లైన్లని క్రాస్ లైన్ల కంటే ఘోరంగా చూస్తారు. కొంతమంది లీడర్స్ అప్ లైన్లను అసలు డేకను కూడా డేకరు. వాళ్ళు ఎట్లయితే డేకరో వాళ్ళ చెక్కులు కూడా డేకో, వాడు కనబడుతూనే ఉంటాయి ఖచ్చితంగా. సో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఎందుకు మీరు సక్సెస్ అయితలేరు? ఒకసారి సెల్ఫ్ గా క్వశ్చన్ వేసుకోండి. మీకు మీరు సెల్ఫ్ గా రియలైజ్ అవ్వండి, క్వశ్చన్ వేసుకోండి. అరే ఇంతమంది లీడర్లు సక్సెస్ అవుతారు, ఇంతమంది లీడర్లు గెలుస్తారు, ఇంత మందితో అవుతుంది, మరి నాతో ఎందుకు అవుతలేదు? అంటే నేను ఏదో ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను. నేనంతా కరెక్టే ఉన్నా సార్, నేనంతా. నీ గురించి నువ్వు కరెక్ట్ మాట్లాడుకోకపోతే పక్కింటోడు మాట్లాడతాడు. నీ డౌన్ లైన్ అడగొద్దు, నీ అప్ లైన్ దగ్గర కూర్చోండి. బిల్కుల్ నేను చెప్తాన్నా, మీ అప్ లైన్ దగ్గర కూర్చోండి. ఒక్క మాట మీరు అడిగి చూడండి. మీరు ఎవరినైతే ప్రేమిస్తారో, ఎవరినైతే మీరు ఇక్కడ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ మిత్రమా, ఒక్క క్వశ్చన్ నేను అడుగుతా. ఏంటి నాలో నేను మార్చుకునేవి ఏమైనా ఉన్నాయా? ఉంటే నువ్వు నాకు ఒక ఫ్యామిలీ పర్సన్, నువ్వు ఏదైనా నాకు చెప్పగలవా, సజెషన్ ఇవ్వగలవా? అప్ లైన్ ఈజ్ ఎ లైఫ్ లైన్. ఈ విషయంలో ఒక లీడర్ ఉంటాడు, శ్రీనివాసాచారి గారు. ఏదైనా మాట్లాడిండు, ఏదైనా మీటింగ్ చేసిండు, ఏదైనా ఉంది, వెంటనే కాల్ చేస్తాడు. సార్ గుడ్ మార్నింగ్. బై సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇది మాట్లాడాను కదా, ఏమైనా ఇంకా నేను మార్చుకునేది ఏమైనా ఉన్నదా? నేనేమన్నా పొరపాట్లు ఏమైనా మాట్లాడానా? సో ఇంకా నేనేమన్నా చేంజ్ చేసుకునేది ఏమన్నా ఉన్నదా? ఒక యూసిడి 2 lakhs అబౌవ్ ఇన్కమ్ ఉన్నది, కానీ ఏ రోజు మీటింగ్ చేసినా ఆ మీటింగ్ లో నేను ఉన్నాను అంటే ఖచ్చితంగా నా దగ్గర నాకు ఫోన్ చేస్తారు, కంపల్సరీ అడుగుతారు. సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. మీరు ఒక దగ్గర కూర్చున్నప్పుడు రాదు అది. సక్సెస్ అంటే ఓన్లీ పని చేయాలా, ఇంకా డెమో కిట్ పట్టుకోవాలా, భార్య పిల్లల్ని మర్చిపోవాలి, చుట్టాలు అంతకంటే వద్దు, కడుపులో పుట్టిన పిల్లలను మొత్తం ఇక లేడు మా నాయన అని చెప్పినట్టుగా తిరగాల రోడ్ల మీద పడి, అయితే నేను సక్సెస్ అవుతా అంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. యు ఆర్ అన్ఫిట్, యువర్ లైఫ్, మీ లైఫ్ కి అన్ఫిట్. పిల్లలు పార్ట్ ఆఫ్ లైఫ్, వైఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్, పేరెంట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, అట్ ది సేమ్ టైం వర్క్ పార్ట్ ఆఫ్ లైఫ్. సార్ నాకు భార్య పిల్లలు ఇంకెవ్వడొద్దు సార్, ఇల్లు ఉంటే నేను డిస్టర్బ్ అవుతా, నేను మొత్తం పని చేస్తా 6 నెలలు బయటకు పోయి, లేకపోతే సార్ నేను ఫ్యామిలీని విడిచిపెట్టిపోలేను సార్. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మనం ఎట్లా చేస్తాం? ఈ జీవితంలో ఉగాది పచ్చడి లాంటిది జీవితం. అందులో చేదు ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, ఒగరు ఉంటుంది. ఈ జీవితం కూడా అంతే. సరాసరి పుట్టగానే కోటీశ్వరుడు ఎవడు కాలే, పుట్టినోడు ఎవడు దరిద్రమైన జీవితంలోనే గడపడు. ఘోరమైన వాసనలు వెదజల్లుతున్న బురదలోంచే కమలం పువ్వు వస్తుంది, కానీ కమలం పువ్వుకి ఎక్కడ కూడా బురద అంటది. ఒక స్లమ్ లోంచి ఒక లీడర్ బయటకు వస్తాడు, కానీ అతని మైండ్ లో స్లమ్ ఉండదు. మరి మనం ఏం ఆలోచిస్తాం? గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, మన మరణం అనేది చరిత్ర సృష్టించగలిగే విధంగా ఉండాలి.
ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత ఏదో అంటారు కదా జనాలు, పోగానే మనిషి పోడు పైకి, అతని అంతిమ యాత్ర అంతా అయిపోయిన తర్వాత పోతాడు అని. నీ సక్సెస్ఫుల్ ఏదైతే స్టోరీ ఉన్నదో ఆ రోజు నువ్వు నీ కళ్ళతో చూడగలగాలి. వచ్చే బలగం రావాలా, ఆ జనాలు నిండిపోవాలా, రోడ్లు పట్టొద్దు, జనాలు నీ కోసం పరితపించిపోవాలి. అరే ఇట్లాంటోడు ఆడ దొరుకుతాడు రా అని జనాలు పక్కోలతో చెప్తుండాలి. అరే ఇంత గొప్ప వ్యక్తిని మనం మిస్ అయినాం రా అని చెప్పేటట్టున్నారు. ఆత్మ పక్కకు వెళ్ళిన తర్వాత ఈ బాడీ కూడా అనుకోవాలి, అరే ఏం వాడినవరా పోయి నన్ను, ఎవరు నీ అసొంటోడు దొరికితే వెరీ హ్యాపీ అని చెప్పి ఈ చెత్త ఈ శరీరం అనుకోవాలా. అది బతుకు. ఈ బతకారనేది అన్నా అనుకో ఏముంది. కానీ నాకు నేను సెల్ఫ్ రియలైజ్ అయిపోతా. నేను పడుకున్న దానికంటే ఎక్కువ ఒక 1 అవర్ పడుకున్నానంటే నా మీద నాకే వచ్చేస్తుంది అంతే. ఆ 1 అవర్‌కి ఏదైతే ఉందో నేను దానికి 2 గంటలు ఎక్కువ పని చేసినా మళ్ళీ ఇంటికొస్తా. ఎవ్రీ టైమ్ నేను సెల్ఫ్ చెక్ చేస్తా. నేనేం చేస్తున్నా? ఈరోజు నేనేం జరుగుతుంది? ఏం చేస్తున్నాను? ఎట్లా ముందుకెళ్ళాలి? సో వామ్మో! టైం తక్కువైపోయింది. రేపు పని ఏమన్నా ఉంది? ఈరోజు ఏమన్నా చేయగలనా? ఎవరితోనా మాట్లాడింది ఈరోజు మాట్లాడగలనా? సో ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. సో కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను నిలబడగలిగాను. సార్ నన్ను చాలా మంది అడిగే ఇంకో క్వెషన్ ఉంది. మీరు ఎట్లా చేస్తుర్రు సార్? మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తుర్రు సార్? ఫోన్‌లు మీరు మా పక్కన ఉన్నప్పటికి ఎన్ని ఫోన్‌లు వస్తున్నాయి. సో మరి పిల్లలు ఉన్నారు, మీ మేడమ్ ఉన్నారు, మీ మదర్, ఫాదర్ ఉన్నారు. సో మీరు జాయింట్ ఫ్యామిలీ ఉన్నారు. మరి ఇవన్నీ మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? మళ్ళీ ప్లాన్‌లు వెళ్తారు, మీటింగ్ చేస్తారు, ఫోన్ మాట్లాడతారు, జూమ్‌లో ఉంటారు. సో నేను ప్రతి ఒక్క పనిని ఒక డైరీ తీసుకుంటాను. ఆ డైరీలో నోట్ చేసుకుంటాను. దాన్ని ఫాలో అవుతుంటాను. ఈరోజు సాటర్డే. నెక్స్ట్ సాటర్డే ఏడ ఉంటానో నేను ఈ రోజే రాసుకుంటా. భూమి మీద లేకపోతే నేనైతే ఏం చేయలేను. కానీ ఉంటే మాత్రం వెళ్ళగలను. సో ముందే మాట్లాడుకున్నాం. ఎక్స్‌పైరీ లేని ప్రొడక్ట్ మనం. ఒకవేళ నేను ఈ భూమి మీద లేను అంటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏముంది? నాకు ఒక విజువలైజేషన్‌లో నేను ఒకటి చూసుకునేవాడిని. అది నాకు చాలా బాధని, చాలా భయాన్ని కలిగించేసింది. అది అట్లనే ఉండిపోయింది. అది మీతో షేర్ చేసుకుంటాను. నా బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఒక 2 గంటల రాత్రి నేను బయటకొచ్చి ఒక్కసారి బెడ్‌రూమ్ వైపు చూసినప్పుడు నా వైఫ్, నా పాప పడుకొనుంటారు. ఉన్నారు ఒకరోజు. వాళ్ళెంత రిలాక్స్‌డ్‌గా నిద్రపోయినారంటే, మా పాప క్లాక్‌లో ఏమంటారు ఆ ముల్లులా తిరుగుతా ఉంటది బెడ్ పైన. సో నన్నే దొబ్బేస్తది బయటికి. సో చాలా రిలాక్స్‌డ్‌గా నిద్రపోతుంది. ఎందుకు? నాకేమిరా బై టెన్షన్. మా అమ్మ, మా నాన్న ఉన్నారు. మా మమ్మీ, మా డ్యాడీ ఉన్నారు. వాళ్ళు ఏదైనా చూసుకోగలరు. దానికొక నమ్మకం. అరే నా నాన్న ఉన్నాడు. ఆయన ఏమైనా చేస్తాడు నా కోసం. నా వైఫ్‌కి ఏమనిపిస్తది? అరే టెన్షన్ మత్ కరో భయ్. మా ఆయన ఉన్నాడు. ఏదైనా ఉంటే చూసుకుంటాడు. అప్పటి వరకు హ్యాపీ. అరే నేనున్నా. మా ఫ్యామిలీకి నేనొక భరోసా, సపోర్ట్‌గా నేనున్నా. ఓకే. ఒకవేళ అన్‌ఫార్చునేట్‌లీ అనొద్దు. కానీ నేను లేను. నా వైఫ్, నా పాప అంతే హ్యాపీగా, అంతే రిలాక్స్‌డ్‌గా వాళ్ళు నిద్రపోతారు. ఇది ఎవ్రీ టైమ్ నా మైండ్‌లో తిరుగుతది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకి సుమారుగా 2.5 సంవత్సరాలైతుంది. ఎవ్రీ డే నేనొక్కటే గుర్తుపెట్టుకుంటా. ఆ రోజు నేను అనుకున్నా. భగవంతుడు నీకింకా నెల రోజులే ఆయుష్ ఇచ్చిండు. నెల రోజుల తర్వాత నువ్వు ఈ భూమి పైన ఉండవు. అంటే నువ్వు చేసే పనులు ఏమున్నాయి? ఎంత స్పీడ్‌గా పని చేస్తావు? ఏం పనులు చేస్తావు మొదట? అవి ఎంత స్పీడ్‌గా పని చేస్తావు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నా వైఫ్, నా పాప నాకు కనిపించారు. ఒకవేళ నేను లేపోతే వాళ్ళు ఏడుంటారు. అందుకే ఈ బిజినెస్ ఇంకా సీరియస్‌గా బిల్డ్ చేసిన. అందుకే యూసీడీలో 7,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నా. సో లేపోతే లేదు. ఎట్లొస్తదబ్బా 7,00,000 యూసీడీ? ఎట్లొస్తది? అరే నువ్వు కూడా ఇది పెట్టుకో. ఎందుకు రాదో చూద్దాం.
నొప్పి ఉండాలి. నో పెయిన్ నో గెయిన్. నొప్పి లేకపోతే రిజల్ట్ రాదు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే అప్పులైనా ఉండాలి, లేదంటే నొప్పులైనా ఉండాలి. థ్యాంక్ యూ గాడ్. నాకు అప్పులు నొప్పులు 2 ఉన్నాయి. అందుకే తొందరగా సక్సెస్ అయింది. మరి మీకేమున్నాయి? మరి మీకేమున్నాయి? ఏం ఆలోచిస్తున్నారు? తర్వాత ఇయన్నీ మీకు గోల్ సెట్టింగ్ అయిపోతే నెక్స్ట్ అనేది ఏందో ఉందో డ్రీమ్. డ్రీమ్ కలలు. మీకేం కావాలి? ఈ భూమి పైన ఒక కుక్క పుట్టింది, ఒక పులి పుట్టింది, ఒక నక్క పుట్టింది, మనం పుట్టినాం. సో ఒక డ్రీమ్ ని పెట్టుకోగలిగిన ఒక ఏదైనా జన్మ ఉన్నది అంటే అది మానవ జన్మ. నేను చెప్తాను, వాట్ ఈస్ యువర్ డ్రీమ్? మీ కోరికలు ఏమున్నాయి? భగవంతుడు ఒక 60 ఏళ్ల ముసలాయనకి భగవంతుడు వచ్చి సడన్ గా ప్రత్యక్షం అయిపోయి, పెద్దాయన ఈ జీవితంలో నువ్వు సాటిస్ఫై అయినవా, లేదంటే అవకాశం ఇస్తే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తావా అని అడిగిండంట. అప్పుడు ఆ పెద్దాయన అన్నాడంట, కాలు మొక్తాయా దండం, మళ్ళా మారిపోతా, మళ్ళా ఫస్ట్ నుంచి వస్తాను. 60 ఏండ్లు జీవితం జీవించిన ఒక వ్యక్తే మారడానికి తయారుంటే ఇక్కడ 60 ఏండ్లు ఎవరు లేరు. ఈ రోజు ఈ అవకాశం మీకు భగవంతుడు మాట్లాడిన అనుకుంటే మీరు మారుతారా, ఇట్లనే నడిపిస్తారా? వాట్ ఈస్ యువర్ డ్రీమ్? మీ పిల్లలు ఎట్లా బతకాలనుకుంటున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుండాలి? మేము రీసెంట్ గా హౌస్ సెర్చ్ చేస్తున్నాం. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్రీమ్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. అరే ఇంత ఏంట్రా నాయన, ఇన్ని డ్రీమ్లు ఉన్నాయి మాకని. అరే డ్రీమ్ లేకపోతే పాపం. ఇంకా ఇంకా కొన్ని వాళ్ళని అడుగుతుంటే నాకు ఇంకొంచెం ఫీల్ బెటర్. నేను అరే ఇంకా ఇట్లా చేస్తే బాగుంటది కదా, అవును కదా, నిజమే కదా అని నాకు అనిపిస్తుంది వాస్తవం. ఒకప్పుడు ₹1,00,00,000 ఇల్లు కొనుక్కుంటే దాస్తారు ఏమన్నా అని, ₹1,00,00,000 కొనుక్కుంటే సార్ అని చెప్పేటోని. ఈ రోజు ఆ ₹1,00,00,000 ఇల్లు దగ్గరకు పోతే అసలు ఇది ఇల్లేనా అనిపిస్తుంది మాకే. మేము ఇప్పుడు సార్ 2 crore చెప్తున్నారు, 2.5 crore చెప్తున్నారంట. తీసేసుకోండి సార్ ఏం కాదు అది అంటుండు దాస్ సార్ కూడా. మన నాకు భయమవుతుంది ఒకసారి. అరే ఏంది 2.5 కోట్ల ఇల్లు, నేను 2,60,00,000 2.5 కోట్ల ఇల్లు తీసుకోవడం ఏంది? అరే మేమేంది, మా కథ ఏంది? 3 ఏళ్ల ముందు ₹400 పాల డబ్బా లేదు, కానీ ఇలా 2.5 కోట్ల ఇల్లుకు పోతున్నాం. అరే ఏందిరా నాయన, లైఫ్ ఎట్లా మారిపోయింది? వెంటనే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఎస్టీస్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ మై అప్లయన్స్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, వీళ్ళందరికీ పాదాభివందనం చేస్తాం మళ్ళీ నేను మనసులో అనుకుంటా. ఎందుకంటే 2.5 సంవత్సరాల ముందు నా జీవితం వేరు, కానీ ఈరోజు నా జీవితం కంప్లీట్ డిఫరెంట్. అది నేను డ్రీమ్ చేయగలిగినాను కాబట్టి, ఆ డ్రీమ్ తో పాటుగా నేను వర్క్ ని సమానంగా చేయగలిగినాను కాబట్టి ఈరోజు ఇక్కడ నిల్చోగలిగాను. ఒకప్పుడు చాలా మంది అనుకునేవాళ్ళు, అరే వాడికి ఇందిరా ఫంక్షన్ చెప్పేది, ₹100 ఇన్వెలప్ లో పెట్టి ఇవ్వలేనోడు, ₹100 పేపర్ లో పెట్టి ఇవ్వలేనోడు వానికి ఏం చెప్తావురా దావతి, వదిలేలే వాడికి ముందు. కానీ కొన్ని వాయిస్ రికార్డర్లు కూడా విన్నా. నేను రాత్రి కూడా ఇక్కడ మాట్లాడిన మాట, విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలు మాత్రమే ట్యాంక్ బండ్ పైన ఉన్నాయి మిత్రులారా, విమర్శించే వాళ్ళే లేవు. మీరు విమర్శించబడుతున్నారు అయితే ఐ విష్ యు ఆల్ ది బెస్ట్, మీరు చాలా తొందరగా సక్సెస్ అవబోతున్నారు. కానీ విమర్శించే వాళ్ళల్లో మీరు ఉన్నారు అంటే మీ పతనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఏదైనా అవ్వచ్చు, కానీ అతని గురించి మాట్లాడే రైట్స్ మనకు లేవు. వీలైతే బ్లెస్ చేయి, లేదంటే కొన్ని టిప్స్ ఇవ్వు, క్లారిటీ ఇవ్వు. సో కానీ అతని గురించి నెగటివ్ మాట్లాడే రైట్స్ మనకు లేవు. సో మీరు ఎంత ఆనెస్ట్ గా ఉంటారో, మీరు ఎంత ఆనెస్ట్ గా ముందుకు వెళ్తారో అంతే తొందరగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో కానీ ఒక్క మాట చెప్పగలను, మీ డ్రీమ్ ఎంత గొప్పదైతే దానికి మీరు పెట్టే హార్డ్ వర్క్ అంత కోడ్ చేయగలిగినప్పుడు మీరు మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నాకు నచ్చిన ఒక 5 పాయింట్స్ ఉన్నాయి.
నేను అది మాట్లాడకుండా, నేను స్పీక్ చేయకుండా నా డే స్టార్ట్ అవ్వదు, నా రోజు గడవదు. నేను లేవగానే మొదట భగవంతుడికి థ్యాంక్స్ చెప్తా, నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్తా. ఆ తర్వాత ఈ 5 లైన్స్ నేను చదువుకుంటా. ఆ తర్వాత నా డే స్టార్ట్ చేస్తా. సో ఎవ్రీ డే స్పీక్ 5 లైన్స్. ఎవరు అంటే మన అబ్దుల్ కలాం గారి మాటలు. సో ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్. తర్వాత వచ్చేసరికి ఐఎమ్ ఏ విన్నర్. నేను సక్సెస్ అవ్వగలను, నేను సక్సెస్ అవ్వగలను, నేను ఏదైనా చేయగలను. తర్వాత ఐ కెన్ డూ ఇట్, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేయగలను. తర్వాత వచ్చేసరికి టుడే ఈజ్ మై డే. ఈరోజు నా రోజే. టుడే ఈజ్ మై డే, టుడే ఈజ్ మై డే. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. భగవంతుడు నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. నేను పని చేయడానికి తయారుంటాయి. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ఏ విన్నర్, ఐ కెన్ డూ ఇట్, టుడే ఈజ్ మై డే, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఈ 5 వాక్యాలు తలుచుకోకుండా నా రోజు మొదలవదు. నా గురించి నేనే పాజిటివ్ మాట్లాడకపోతే నా పక్కింటోడు మాట్లాడితే నేను డీసీడ్ అవుతానా, నేను యూసీడ్ అవుతానా? ఊకో శ్రీనివాస్ సార్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ఎందుకు ఈ 5 మాట్లాడుకుంటే అవుతాయా? ఈ 5 మాట్లాడుకున్నందుకే ఈరోజు నేను యూసీడ్ అయినా. ఈ 5 మాట్లాడుకున్నాను కాబట్టి, రోజు తలుచుకున్నాను కాబట్టి ఈరోజు 7 lakhs ఇన్కమ్ తీసుకోగలిగాను. ఈ 5 లైన్స్ రోజు మాట్లాడుకోగలిగాను కాబట్టే ఈరోజు ఒక లగ్జరీ స్కోడా కార్ నడుపుకోగలుగుతున్నా. ఈ 5 వాక్యాలు మాట్లాడుతున్నాను కాబట్టే ఈరోజు సుమారుగా ఒక 60,000+ నెట్వర్క్ క్రియేట్ చేసుకోగలిగాను. ఈ 5 మాట్లాడుతున్నాను కాబట్టే సుమారు ఒక 30-40 పీపుల్ కార్ అచీవర్స్ తయారు కాగలిగారు. ఇవి నేను రోజు మాట్లాడుతున్నాను కాబట్టే చాలా మంది క్రౌన్లు, డైమండ్లు, యూసిడీలు, స్టార్లు కంప్లీట్ చేసుకుంటున్నారు. నా దృష్టిలో నేను అనుకుంటున్నాను. నాకైతే ఇంత జరిగింది. ఏమో మీరు కూడా ట్రై చేసి చూడండి, ఛాన్స్ ఉందేమో. మనసులో 2 కుక్కలు ఉంటాయి, ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. ఈ 2 కొట్లాడుకుంటే ఏది గెలుస్తుందని నేను చాలా మీటింగ్లు అడుగుతాను. కానీ చాలా మంది చెప్పే సమాధానం ఏముందంటే, సార్ చెడ్డది గెలుస్తుంది సార్, మంచిది ఎక్కడ గెలుస్తుంది సార్ ఈ రోజు రేపట్లలో. సో నేనేమంటానంటే, నువ్వు దేనికి ఎక్కువ ఫుడ్ పెడితే అదే గెలుస్తుంది. నువ్వు మంచి ఆలోచిస్తున్నావా, చెడు ఆలోచిస్తున్నావా? నువ్వు మంచి ఆలోచిస్తే మంచి గెలుస్తుంది, నువ్వు చెడు ఆలోచించినప్పుడు చెడు గెలుస్తుంది. మరి మీరేం ఆలోచిస్తారు? సార్ నా డౌన్లైన్ అట్టా సార్, నా డౌన్లైన్ ఇట్టా సార్, వీడు చెప్తే ఈనాడు సార్, పని ఏడు సార్, ఇంట్లో ఉంటాడు సార్, అది సార్, ఇది సార్, ఇది సార్. నోరు తెలిస్తే నాశనం, చెత్త మాటలే మాట్లాడుతుంది. మనం నెగిటివ్ మాట్లాడుతుంది. పాజిటివ్ ఎట్లా రిజల్ట్ వస్తుంది? మనం నెగిటివ్ మాట్లాడినప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఎట్లా వస్తుంది? మీకేం కావాలి? మీ లైఫ్ లో మీరు ఎట్లాంటి లైఫ్ స్టైల్ మీరు మాట్లాడదాం అనుకుంటారు? పోనీ అది మాట్లాడదాము అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళని పిచ్చోళ్ళు లెక్క చూస్తుంది జనం. అరే నేను అనుకునేవాడిని, సార్ మనం బెంచ్ కార్ తిరగాలి సార్, మనం ఇట్లా కాదు సార్, బెంచ్ కార్లో పోవాలి సార్ మనం. ఇవన్నీ మేము వినేవాళ్ళం. అరే నీ అమ్మ నిజమే కదా, నాకు కోరిక కోరడం తప్పులేదు కదా, మనం ఎందుకు డ్రీమ్ చేయొద్దు? నాకు అనిపించేది, అరే దాసరి మాట్లాడుతుంటే ఈయన ఏంది కానిస్టేబుల్ లైఫ్ లో బెంచ్ కార్ గురించి చెప్తుంటే అనుకుంటే అది వేరుంటుండే. అరే ఎందుకు కాదు, ఎందుకు కాదు? అరే ఇప్పుడు ఛాయ్ అమ్మినోడు ప్రధానమంత్రి అయ్యిండు, సైకిల్ పంచర్ వేసుకున్న కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి అయ్యిండు. అరే మనం బెంచ్ కార్ కొనలేమా? మరి మనమే వాళ్ళు అట్లుంటే ఇప్పుడు అట్లా చెప్పే వ్యక్తులను చూస్తే చాలా మంది పిచ్చోడు అనుకుంటే, ఏ ఊకరాబోయి ఆయన ఏదో జోలి చెప్తాను. కండ్ల కారం పోసుకుంటారు కొంతమంది పాడే. సో నెగిటివ్. అదే విషయాన్ని పాజిటివ్ ఆలోచిస్తే వేరే రిజల్ట్ ఉంది, దాన్ని నెగిటివ్ ఆలోచిస్తే వేరే రిజల్ట్ వస్తుంది. అరే అవ్వచ్చు కదా, దాస్ సార్ తోటి అవ్వచ్చు, అరే ఇందర్బీర్ సార్ కూడా BMW కార్ కొన్నాడు, అరే అవ్వచ్చు.
ఓ చరణ్ సార్ ఉన్నాడు, తర్వాత దాస్ సార్ ఉన్నారు. అరే పెద్ద పెద్ద ఇల్లు కొన్నారు వెస్ట్ నుంచి. అరే అమ్మ, మనం ఎందుకు డ్రీమ్ చేస్తే ఎందుకు కాకపోదు? ఆలోచన చేస్తే మన దరిద్రం పోతది. కానీ దీన్ని నెగెటివ్‌లు ఏం ఆలోచన, ఇది అయితదా ఇది? ఎందుకబ్బా గాలి మాటలు? ఇలా మాట్లాడుకున్న ఆయన, తయారైన ఆయన, డ్రీమ్ చేసిన ఆయన కారేసుకొని తిరుగుతుండు రోడ్ల మీద. దీని గురించి ఆలోచించి వెనక్కి పోయినోడి పరిస్థితి ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. గింతమందిని చూసాను నేనైతే. మోతెవారి మాటలు మాట్లాడినోళ్ళు కూడా ఈరోజు లేరు. మా ముందల చాలా కుప్పిగంతులేసినారు. కానీ ఈరోజు బిజినెస్‌లో లేదు. ఓవర్ ఎక్సైట్‌మెంట్ కూడా పనికిరాదు. మేము కౌన్సెలింగ్ చేసేటప్పుడు ఒక వ్యక్తులకి మాట్లాడినప్పుడు, సార్ మీరు ఈ మంత్ కష్టపడితే నెక్స్ట్ మంత్‌లో బ్రాంచ్ కంప్లీట్ చేయొచ్చు. కమింగ్ 3 మంత్స్‌లో మనం స్టార్ కంప్లీట్. ఈ నెల స్టార్ అయితే నీకేమైనా నష్టమా సార్ అనేటోళ్ళు నన్ను. ఈ నెల అయితే స్టార్ అయితే ఈ నెల నీకేమైనా నష్టమా అనేది. నాకెందుకు నష్టం ఉంటది? నీకే నష్టం అయితది అనుకునేవాడిని. సరే ఈ నెల నువ్వు స్టార్ కావాలి కదా! కానీ అని చెప్పేటోన్ని. ఆ 15 రోజు తర్వాతనో, 16 రోజు తర్వాత ఆయన కనబడేటోడు కాడు. అండర్ గ్రౌండ్‌లో ఉండేటోడు. ఎంతో మందిని చూసినాం. ఎంతో మందితో సహవాసం చేసినాం. ఎంతో మందిని వదిలేసినాం. మొద్దురా నీతో నాకు కాదని చెప్పి. ఎంతో మందికి మేము హోల్ హార్టెడ్‌గా పని చేసినాం. ఇగో ఈడ నిలబడగలిగాం. సో, ఈ ఆపర్చునిటీ తీసుకున్న అందరూ గొప్పవారే. కానీ ఆ ఆపర్చునిటీతో పాటు మీ డ్రీమ్‌ని యాడ్ చేయండి. మీ వర్క్ ఎథిక్స్‌ని యాడ్ చేయండి. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని పిల్లర్‌కి సపోర్టెడ్‌గా వాడండి. జూమ్ మీటింగ్స్‌ని ఎక్కువ వాడండి. ఫిజికల్ మీటింగ్స్‌ని ఎక్కువ యూజ్ చేయండి. 100కి 100% మీరిక్కడ సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. మిమ్మల్ని ఆపడానికి ఎవరి తరం కాదు. ఒకరి తరం అవుతుంది. అది మీ తరం మాత్రమే. మీరు ఆగిపోవాలన్నా, మీరు ముందుకు నడవాలన్నా, మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వాలన్నా, మీ డ్రీమ్ మొత్తం పోవాలన్నా, దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అని గుర్తుంచుకోండి. ఒక డ్రీమ్ ఒక వ్యక్తిని ఎక్కడి దాకా ఆయన తీసుకుపోతాడు. తాజ్ మహల్ అనేది ఒక షాజహాన్ డ్రీమ్. అసలు ఆ తాజ్ మహల్ దగ్గరికెళ్ళిపోయి, దాస్ సార్ నేను పక్కన ఉన్నాం. ఆ తాజ్ మహల్ ఇట్లా 2 చేతులతో ఇట్లా పట్టుకొని అసలు ఒక ఎంత తృప్తి, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ₹1,00,00,000 బస్తా ముందల పోస్తే కూడా రాదు ఆ సంతోషం. ఎవరో ఒక వ్యక్తి డ్రీమ్ చేసి కట్టిన తాజ్ మహల్ పట్టుకుంటేనే ఆ ఫీల్ ఇక్కడ టచ్ అయితే, నువ్వు డ్రీమ్ చేసి నీ కలలను నువ్వు తీసుకొచ్చి నువ్వు పెట్టేస్తే ఎంత ఫీల్ అయితావు? దాస్ సార్ నేను మేడం నాగోల్లో వెళ్ళాం ఇంటికి, కొత్తింటికి. సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఆ ఫేస్‌లో ఆ కళ, ఆ సంతోషం, నేను ఒక అచీవ్ అయిపోయినా, నేను ఇది సాధించుకోగలిగినా. అది చూస్తుంటే నాకు వెరీ, వెరీ హ్యాపీ. అరే అమ్మ! ఒక వ్యక్తి డ్రీమ్ చేస్తే, ఒక వ్యక్తి దాన్ని నిజం చేసుకుంటే ఇంత తృప్తి పొందుతాడా? దాని వెనకాల మస్తు బాధలున్నాయి, కష్టాలున్నాయి, ఏడుపులున్నాయి, ఏడ్చడం ఉన్నాయి, డబ్బులు తినలేని పరిస్థితి ఉన్నాయి. ఈరోజు ఇల్లు గురించి మేము మాట్లాడుతున్నాం. ఒకప్పుడు ఇది చెప్పడం రైటో రాంగో నాకు తెలీదు. కానీ మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఆయనకెన్ని కానిస్టేబుల్ ఉన్నాడు. నెల 50,000 ఇన్‌కమ్ ఉంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము ఎక్స్ నెట్‌వర్క్‌లో పనిచేసినప్పుడు గతంలో వాళ్ళ పాప కూడా లేరప్పుడు. బాబు ఉన్నాడు, చిన్న పిల్లోడు. సార్ అసలు నాకు ఓ రోజు ఫోన్ చేసిండు. మాట్లాడుతుండు కానీ నాతో చెప్పలేకపోతుండు. సార్ ఏం లేదు సార్. చెప్పండి సార్, ఫీల్ ఫ్రీ, ఏం పర్లేదు చెప్పండి సార్. యూ ఆర్ మై బ్రదర్ చెప్పండి సార్ అని చెప్పి నేను చెప్పినప్పుడు లాస్ట్‌కి ఒక మాట అన్నాడు. ఏం లేదు సార్, చాలా ఇబ్బందయిపోయింది. డబ్బులన్నీ స్ట్రక్ అయిపోయినాయి. సో, కొంచెం డబ్బు కావాలి సార్ నాకు. మీతో చెప్పడం నాకు అనిపిస్తలేదు. కానీ మా ఇంట్లో రైస్ లేవు సార్ అని. మీరు నమ్మరు. నేను ఆ రోజుల్లో ఎంత ఫీల్ అయినానంటే, అరే! ఏంది లైఫ్? నా దగ్గర డబ్బులు లేవు అంటే దానికో అర్థం ఉంది. ఎందుకంటే మనం బ్యాచిలర్ ఉన్నాం. కోన్ పుస్తాయి మనల్ని అడిగేటోడు లేడు. యాడికి పోయినా అరే! ఇంత తినిపోరా అనేటోళ్ళు ఉంటారు గానీ, ఈసారి నాకు ఫోన్ చేసి డబ్బులు లేవు అనడం ఏంది?
నాకు వెంటనే ఎంత బాధ అయిందంటే, మీరు ఏడున్నారు సార్ అంటే, నేను బైరామలగూడలో ఉన్నా సార్ అని. మీరు చెంపపేట వచ్చేసేయండి సార్ అని చెప్పిన. చెంపపేట నా దగ్గర కూడా డబ్బులు లేవు. మీరు నమ్మరు. ఈరోజు ఆ లీడర్ లేడు, ఆయన చనిపోయినాడు. సో ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా. శ్రీనివాస్ గారు నా ఫ్రెండ్. సో మేమిద్దరం అతని దగ్గరికి వెళ్ళిపోయి 2 ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వేరే కస్టమర్కి అమ్మి ఆ డబ్బులు సార్కి ఇచ్చిన. అప్పుడు సార్ రైస్ ప్యాకెట్, తర్వాత చపాతీ ప్యాకెట్ తీసుకువెళ్ళిపోయినాడు. నాకు ఈరోజు గుర్తు, ఈ పర్సన్ ఈరోజు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. అదే పర్సన్ ఈరోజు 2 కోట్ల ఇల్లు కట్టుకొని దాని ఇంటీరియర్ కోసం మళ్ళీ ఎన్నో వ్యక్తులను సెర్చ్ చేస్తే 30 మందిని సెర్చ్ చేస్తే ఒక్క ఇంటీరియర్ తో అతని మైండ్ సెట్ అయింది. సో అతను పిలిపించుకొచ్చి ఈరోజు ఇంటీరియర్ చేస్తున్నాడు. లైఫ్ ఎక్కడుంది, ఎక్కడ మారింది? ఒక వ్యక్తి డ్రీమ్ చేస్తే లైఫ్ ఎట్లా మారుతుంది? వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్? వాట్ ఈస్ యువర్ డ్రీమ్? మీ కళ ఏమున్నది? మీ డ్రీమ్ ని పక్కవాడు ఏమంటారు హేళన చేయడానికి పనికొస్తుందా? లేదంటే మీ కళ నెరవేరిన తర్వాత అదే కళను చూసి అతను కూడా డ్రీమ్ చేయడానికి కావాలా? నీతో నైతదారా నువ్వు చేసేది? గమ్మునుండ్రా, నీతో ఏడైతుంది ఇవన్నీ. జనాలు మొదట మాట్లాడతారు, కాలికి ఏమంటారు పుండు అయితే దాని మీద కారం చల్లిపోతారు. వదిలేస్తావా? లేదా దాన్నే పెయిన్ గా తీసుకొని ఆ డ్రీమ్ హౌస్ కట్టి రారా గృహప్రవేశం, చికెన్ మటన్ ఉండేది తినిపోదు రారా అని పిలవాలా? ఎట్లుంటది లైఫ్? రాస్తారండి సార్ తెలంగాణలో ఏమేమి చేస్తారో చెప్పు సార్, దావతి గట్టిగా వేద్దామని. రిలేషన్ ఎవడు ఉన్నాడు? మొత్తం విన్నింగ్ టీమ్ వెస్టిజియన్స్ మొత్తం రిలేషన్. సార్ ఎవరు సార్? మన వాళ్ళు ఎవరు లేరేం సార్, ఎవరు లేరేం సార్ అంటే మన వాళ్ళు ఇంకెవరు సార్? అంతా మన వాళ్ళే. ఈరోజు వచ్చింది ఒక్క నిమిషం. అట్లా మన వాళ్ళు ఎవరు సార్? అంతా మన వాళ్ళే. నాకు ఫ్యామిలీ రిలేషన్ అంటే పెద్ద ఏం లేదు. సో నాకు అంతా మన వాళ్ళే సార్ నాకు అన్ని అని చెప్పేసి. సో థింక్ పాజిటివ్. సో కాబట్టి మీ అందరితో అవుతుంది, మాతో అయింది, మీతో కూడా అవుతుంది. సో కలలు కనండి, కళను సాకారం చేసుకోవడానికి వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. మీ అప్లైన్ ఉన్నాడు. నేను ముఖ్యంగా మాట్లాడే ఒక మాట ఏమున్నదంటే మీ అప్లైన్ కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తారో, మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తారో, మీరు ఎంత అంటే చాలా మంది ఎవరు మా అప్లైన్ ని పైన పెట్టుడు ఏంటంటే మీ అప్లైన్ ని పైన పెట్టట్లేరు, మీ పిన్నుని పైకి తీసుకురావడానికి మీ అప్లైన్ తో చేస్తున్నారు. మీరు రెస్పెక్ట్ చేసే మీ అప్లైన్ కంటే మీ అప్లైన్ కి రెస్పెక్ట్ కాదు, మీరు పోబోయే పిన్నుకి రెస్పెక్ట్ చేస్తున్నట్లు లెక్క, గుర్తుపెట్టుకోండి. సో ఇది గొప్ప అవకాశం నాకు ఈరోజు దొరికింది. ఇదంతా ఎవరినైనా నేను మనసు నొప్పించుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. సో నేను మాట్లాడే మాటలు మీ అందరి సక్సెస్ కోసమే తప్పిస్తే మీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. సో మీ అందరూ మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించండి. సో అదే ఫీల్ తో నేను మాట్లాడాను. సో ఎవరికైనా బాధ కలిగి ఉంటే వెరీ సారీ. సో కానీ మీరు డ్రీమ్ చేస్తే, మీరు కనుక డిసైడ్ అయితే ఖచ్చితంగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన రోజున అరే పలానా రోజు శ్రీనివాస్ వడ్డెమాన్ గారి మాట అన్నారు, అది నాకు ఇక్కడ కనెక్ట్ అయింది, సో ఈ రోజు ఇది వచ్చింది అని ఎవరైనా అనుకున్నారు మనసులో, అన్నా సరే ఐఎమ్ ద బెస్ట్. నాకు భగవంతుడు ఇచ్చిన ఈ జన్మలో ఇది నాకు తృప్తి జరిగిందని నేను అనుకుంటాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై అప్లైన్స్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ మై గ్రేట్ డౌన్లైన్స్, డైనమిక్ డౌన్లైన్స్. వీళ్ళందరి సహకారం ఉన్నది కాబట్టి మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ముందరికి వెళ్ళిపోతున్నాం. సో నాకు సహాయం చేస్తున్నా, నాకు ఉపయోగపడుతున్నా ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గొప్ప అవకాశం నాకు అందించిన గ్రేట్ లీడర్ దాసర్ అండ్ పూర్ణిమ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో చాలా హ్యాపీ ఉన్నాను. సో వీళ్ళందరినీ నమ్ముకున్నాను, నేను డ్రీమ్ చేయగలిగినాను. సో ఈరోజు నాకు నచ్చిన లైఫ్ లో నేను ఉండగలిగాను. సో థ్యాంక్ యూ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. థ్యాంక్ యూ మై లైనా స్పాన్సర్షిప్, గ్రేట్ అప్లైన్స్ అందరికి. థ్యాంక్ యూ లీడర్స్, సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు us. థ్యాంక్ యూ.
Yes, so very fantastic, fantastic. It's great morning and wonderful and powerful speaker మనకు ఈరోజు చాలా వాల్యుబుల్ విషయాలు మీకు మాట్లాడారు. సో ఆయన గురించి ఒక మాట చెప్తాను చూడండి. సో మనకు రాబిన్ శర్మ అని ఒక ఫేమస్ ఆథర్ ఉన్నారు. ఆయన ఏమంటారంటే మార్పుకి లొంగిపో. సో ఈరోజు శ్రీనివాస్ వడ్డెమ్మన్ గారు మాట్లాడిన మాటలు అది ఆ యొక్క మార్పు గనుక మనం అంగీకరిస్తే, దానికి లొంగిపోతే గనుక సో సక్సెస్ఫుల్ లీడర్ గా మనం కూడా ఉండొచ్చు అనే దానికి ఆయన నిలువెత్తే నిదర్శనం. సో వండర్ఫుల్, ఇట్స్ అ గ్రేట్. అండ్ చూడండి, నా భూతో నా భవిష్యత్ అనేటట్లుగా ఆయన యొక్క జీవితం యొక్క కథని నిదర్శనంగా నిర్వచనంగా ఈ రోజు మనకు చూపించగలిగారు. సో వెరీ వండర్ఫుల్ స్పీచ్. అండ్ సో ఆయన కొన్ని లక్షల మందికి ఈరోజు ఆయన యొక్క దశా దిశను చూపిస్తున్నారు. కొన్ని కోట్ల మందికి ఆయన ఈరోజు ఉదాహరణగా నిలబడ్డారు. సో లీడర్స్, ఆయన యొక్క చెప్పే ప్రతి ఒక్క మాటను మీరు ఆచరించగలిగితే మీరు కూడా అంత వండర్ఫుల్ లీడర్గా ఉండబోతున్నారు. సో ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా ప్రతిది కూడా మీరు ప్లాన్ చేయండి. సో ఎంత వండర్ఫుల్ అంటే, ఆయన నా ఫ్రెండే కాదు, నా ఆప్తుడు. సో మీకు చెప్పారు కదా ఒక ఎగ్జాంపుల్లో. సో ఆయనకి నా ఇంట్లో ఫుడ్ లేదనుకునంటే ఆయనకి చెప్పుకోగలిగాను నేను. ఇంకెవ్వరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ అనమాట. అంత ఫ్రెండ్ అనమాట. సో ఆయన గురించి కొంత మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో ఇట్స్ గ్రేట్ లీడర్ గురించి, సో ఆయన యొక్క ఫీడ్బ్యాక్ గురించి, ఆయన నుంచి ఏం నేర్చుకోబోతున్నాం, ఆయన ఇచ్చిన సందేశం నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనే దాని గురించి ఇమీడియట్ గా నేను ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నాను. సో ఫస్ట్ రాపల్లి విష్ణు సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్క్రీన్ సార్. మీరు ఒకసారి మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, ప్లీజ్ కమ్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు విష్ణువర్ధన్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మన శ్రీనివాస్ సార్ మాట్లాడిన మాటలకు ఏం చెప్పాలి అంటే, సార్ మీరు ఎక్కువ అంటే లాస్ట్ టైం విన్నప్పుడు ఒక డైలాగ్ అనేది నా మైండ్ లో ఉండిపోయింది. ఏంటంటే, మీరు అంటే చాలా మంచిగా మాట్లాడతారు కాబట్టి బిజినెస్ చేయగలుగుతున్నారు అని ఎవరన్నా అంటే ఇట్లా అంటే, అది మీలాగా మీరు మాట్లాడండి, మీలాగా నేను మాట్లాడలేను. సో అదొక ఇన్స్పిరేషన్ పాయింట్ లాగా ఉంది. అంటే ఏ వ్యక్తి ఎలాగా ఉండాలో అలాగే ఉండాలని చెప్పి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అండ్ ఇక్కడ మనకు ఓవరాల్ గా మనకు సార్ దగ్గర నుంచి చెప్పింది ఏంటంటే, మన ఫ్యామిలీ, మనకు చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్యామిలీని మొత్తం వదిలేసి వెళ్ళి మనం వర్క్ అనేది చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉంటారు. సో అలా ఉండొద్దు అని చెప్పారు. మన ఫ్యామిలీ తోటి ఉండాలి, మన బిజినెస్ ని చూసుకోవాలి, అన్ని కలిపి చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్యామిలీ బిజినెస్, పిల్లల్ని చూసుకోవాలి. అలానే మనం బయట ఎక్కడ ఎలా చేసినా కానీ దాంతో పాటు ఇది ఎలా చేస్తున్నామో దీనిలో సక్సెస్ అయి చూపించాలి. సో ఒక 3 months లో క్రౌన్, 1 month లో డైరెక్టర్, ఇవన్నీ అంటే మీరు ఎన్ని రోజులు రాసిపెట్టి ఉండేది ఏం లేదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసి చూపెట్టాలని చెప్పేసి చాలా క్లారిటీ అనేది ఇచ్చారు. సో సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెద్దగా మాట్లాడలేని వ్యక్తిగా నేను స్టార్ట్ చేశాను బిజినెస్ ని. కాకపోతే ఇప్పుడు ఒక మంచి పొజిషన్ కి, నేను మాట్లాడితే వేరొకరు ఇన్స్పైర్ అవుతారు, నేను మాట్లాడితే ఇంకొకరు సక్సెస్ అవుతారు అంటే మాట్లాడడంలో తప్పేముంది అన్న వర్డ్స్ ని నా మైండ్ లోకి ఎక్కించుకొని నా లైఫ్ ని ఒక మోటివేషనల్ స్పీకర్ అంటే మనము సక్సెస్ పర్సన్స్ తోటి ఉంటే సక్సెస్ అవుతాం అన్న ఒక ఆలోచన మన మైండ్ లోకి తెప్పించిన ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి, మన దాస సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్యాక్ టు హోస్ట్. Yes, thank you Vishnu sir, on a very wonderful feedback. And next, P Madhavi madam, please come on the screen. P Madhavi madam, please come on the screen. Sir, good morning, sir. Very good morning madam. Sir, voice clear, sir? మాట్లాడండి. Good morning, sir. Good morning and winning team. మా డౌన్లైన్ వచ్చేసి మల్లేశం సార్, రేణుక మేడం, సిద్ధుల్ సార్, గౌసే మేడం, మా గ్రేట్ మెంటర్ వచ్చి మధు సార్. ఈ రోజు నాకు నచ్చిన విషయం ఏంటంటే,
సార్ మనకు చెప్పిండు కదా సార్. మనం ఒక అప్లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, పేదవాళ్ళ, ఆళ్ళు ఎట్లా ఉన్నారన్న ఉద్దేశం చూడకుండా మనం ఐడీ చేసుకుంటేనే అతను సెట్ అయితాడు, మనం సెట్ అయితాడు అని ఒకటి చెప్పిండు కదా సార్. నాకు అది చాలా బాగా నచ్చింది సార్. మనం ఒక విషయం ఏం చెప్పుకోవాలంటే రాముడు చాలా గొప్పవాడు సార్. తండ్రి మాటలు విని అడవిలలోకి వెళ్ళిండు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినా గాని లాస్ట్‌కి ఆయన దేవుడయ్యిండు. మనం దేవుడు కాకపోయినా పర్లేదు సార్. కానీ మనం ఒక ఏమంటారు? ఒక చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఈమె ఒక పేస్టులు, బ్రష్‌లు అవే అమ్ముతుంది గదా! ఈమెతోటి ఏందని చాలా మంది మనల్ని ఎంతో చులకనగా చూడడం, నవ్వడం అవన్నీ చేస్తుంటారు. కానీ మనం ఈరోజు వాళ్ళు నవ్వుతున్నారనేసి మనం వెనకడుగు వేసినామంటే మనం ఎన్నడూ గూడా ముందుకు పోము సార్. ఈరోజు మనల్ని చూసిన నవ్విన వాళ్ళే రేపు ఈమె చేసిన పనికి చాలా గ్రేట్ అని అనుకుంటే చెప్పుకునేటట్టు ఉన్నామనుకో సార్, చాలా బావుంటదని అనుకుంటున్నా సార్. ఈరోజే ఫస్ట్ హోస్టింగ్ చేసిన సార్. ఏమన్నా మిస్టేక్ ఉంటే సారీ సార్. థాంక్ యెస్ యూ సార్. మాధవి థాంక్ యూ మేడం. ఫర్ హోస్టింగ్ సార్. చాలా బాగా మాట్లాడారు. వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ మేడం. సో థాంక్ యూ సార్. వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ప్లీజ్ కమ్ ఆన్ ది స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజన్ అండ్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి. నా పేరు పోచయ్య, నా అప్లైన్ రవికుమార్ సార్, రామచంద్ర సార్, గౌతమ్ సార్, మన గ్రేట్ లీడర్ డాక్టర్ గారు. ఈరోజు గ్రేట్ సెషన్ సార్. ఏంటంటే ఇక్కడ మన గ్రేట్ లీడర్ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ వడ్డెమాన్ శ్రీనివాస్ సార్ గారు సార్ అనేది మన యొక్క విజన్ అనేది ఏముంది, మనం దేని కొరకు యొక్క బిజినెస్ లోకి వచ్చాం, మన యొక్క డ్రీమ్ ఏంది, మన యొక్క అప్లైన్ లీడర్స్ ఎలా ఉండాలి, ఒక డౌన్ లైన్ లీడర్స్ తోటి ఎలా ఉండాలి అనేది మంచి చాలా బాగా మాట్లాడడం జరిగింది సార్. దీంట్లో సార్ చెప్పిన దాంట్లో ఈ రోజు నాకు నచ్చినటువంటి ఒక 2 పాయింట్లు మాట్లాడుతూ సార్. ఇక్కడ ఏమన్నారంటే సార్ ఒక వర్డ్ చెప్పిండు. ఏంటంటే ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క వస్తువుకు ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అంటే ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల వరకు ఈ వస్తువు పనిచేయబడుతుందని. కానీ ఒక మనిషికి మాత్రం ఎక్స్పైరీ డేట్ అనేది లేదని చెప్పిండు సార్. అది మాత్రం వాస్తవం సార్. అంటే మనకు ఎక్స్పైరీ డేట్ అనేది ఎవరు నిర్ణయించలే. ఇక్కడ సార్ ఏం చెప్పిందంటే జైపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ సౌరభ్య భారతి సార్ ఒక డేట్ తో సహా మెన్షన్ చేసుకోవడం జరిగిందని చెప్పి, అంటే ఎప్పటి వరకు నేను బతుకుతాను, ఎంత ఇన్కమ్ తీసుకోవాలి, అదొకటి గ్రేట్ సార్. తర్వాత వచ్చేసి ఇక్కడ మన అప్లైన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనల్ని బిజినెస్ లో తీసుకొచ్చారు కాబట్టి ఆ లీడర్ మనకంటే ముందుగా ఈ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఆ లీడర్ చదువు ఉన్నా లేకపోయినా ఏదేమన్నప్పటికీ కూడా అక్కడ గౌరవించుకునే బాధ్యత అక్కడ మనకు ఉందని చెప్పడం జరిగింది సార్. అది గ్రేట్ వర్డ్ సార్ అదొకటి. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను సార్. ఇక్కడ మనం ఒక పెద్ద విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ లో ఉన్నాం. నిన్నటికి ఒక 16 సంవత్సరాలు అనేది మన యొక్క విన్నింగ్ టీమ్ అనేది పూర్తి చేస్తుంది. అంటే ఒక అంత పెద్ద ఫ్యామిలీ కుటుంబంలో మనం ఉన్నామని చెప్పొచ్చు సార్. అది కూడా వాస్తవం సార్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చెప్తాను సార్. నేను ఒక 4 days బ్యాక్ ఒక ఉపాధి హామీ కూలీలకు నేను ఒక ప్లాన్ చెప్పిన సార్. ప్లాన్ చెప్పినప్పుడు ఏమైందంటే టీ-షర్ట్ వేసుకున్న రోజు మన విన్నింగ్ టీమ్ వెస్టేజ్ టీ-షర్ట్ మా సార్కి అడిగిన అప్పలేదు సార్, రవికుమార్ సార్కి అడిగితే సార్ మీరు టీ-షర్ట్ యూజ్ చేయండి సార్, సిఎన్టీ ప్రోగ్రాంలకు మాత్రమే యూజ్ చేయండి. వచ్చేసి సార్ మీ దగ్గర సిగ్నల్ రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. వచ్చేసి సార్ మీ దగ్గర సిగ్నల్ రావట్లేదు చూడండి సార్. ప్లీజ్ మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు సార్. వచ్చేసి సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. అంటే చూడండి సార్, అక్కడ నేను ఒక ప్లాన్ చెప్పినప్పుడు టీ-షర్ట్ తోటి ప్లాన్ చెప్పిన తర్వాత సార్కి అడిగిన సరే ప్లాన్ చెప్పొచ్చా లేదా, మరి నేను డ్రెస్ కోడ్ వేసుకోలే ఫస్ట్ టైం సార్ అంటే, లేదు సార్ మీరు సిఎన్టీ ప్రోగ్రాంలకు మాత్రమే టీ-షర్ట్ వాడండి, మిగతా ఎక్కడ ఎవరు కూడా ప్లాన్ చెప్పినా మీరు 100% వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ చెప్పడం జరిగింది. అని చూడండి, అంటే అక్కడ మనకు తెలియదు కాబట్టి ప్రతి ఏ విషయమైనా కూడా మనం అప్లైన్ లీడర్ నుంచే నేర్చుకోవాలి. డౌన్ లైన్ అడగనవసరం. మనకు ఎవరు ముందుగా బిజినెస్ లో తీసుకొచ్చారంటే మన అప్లైన్ లీడర్. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మన యొక్క అప్లైన్ లీడర్ సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళి 100% ప్రతి ఒక్క లీడర్ యొక్క డ్రీమ్ అనేది నెరవేరడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ వెల్ బ్యాక్ టు ది హోస్ట్. Yes, so very wonderful feedback వచ్చేసి సార్. సో ఇట్స్ గ్రేట్. అండ్
నెక్స్ట్ రాజు గంగపుత్ర సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్ సార్. ఒక్కసారి ఇది అన్మ్యూట్ కావట్లేదు సార్. రైట్, రాజు గంగపుత్ర సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్. మీ వాయిస్ రావట్లేదు సార్. రాజు సార్. మీ వాయిస్ రావట్లేదు సార్. నాకు ఒక్కరికి వినిపించట్లేదా లేకపోతే ఎవరికైనా వినిపించట్లేదా? రాజు సార్, మీ వాయిస్ రావట్లేదు. శ్రీనివాస్ సార్, రాజు సార్ వస్తుందా వాయిస్? రావట్లేదు సార్, రావట్లేదు. రావట్లేదు. ఓకే, ఒక్కసారి మీరు ఒకసారి చూడండి సార్, వాయిస్ రావట్లేదు. రాజు సార్, ఒకసారి మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మేబీ ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందేమో. ఓకే సార్, మీ దగ్గర ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, మేబీ నో ప్రాబ్లం. మీరు ఒకసారి సెట్ చేయండి, ఒకసారి జూమ్ లో రీకనెక్ట్ అవ్వండి, మీకు మళ్ళీ సెట్ అవుతుంది. సో నెక్స్ట్ శేఖర్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. వడ్డేమాన్ సీన్ సార్, సీట్ చాలా బాగుంది సార్. అలా పాయింట్ సార్ చెప్తుంటే బిజినెస్ ఎందుకు చేయకూడదు, వెనుక పోదాం అనుకున్నా కూడా ముందు ఇట్లా నెట్టినట్టుగా మాట్లాడుతుంది. ఆ మీటింగ్ నాకు ఉత్సాహం అనేది తట్టుకోలేకపోతుంది సార్. బాగుంది. ఒక పాయింట్ ముళ్ళుతోటి కాబట్టి సూది పెట్టి తీస్తేనే వెళ్తుందని గట్టిగా చెప్పడం వల్ల అదొక పాయింట్ చాలా నచ్చింది. అలా మన ప్రోడక్ట్ మీద కూడా మన గ్యారంటీ నమ్మకం ఉందని సార్ చెప్పడం జరుగుతుంది. మనం దృష్టిలో పెట్టుకోవాలి, అది మన ప్రోడక్ట్ మనది, మన బాడీ ఎంత మన ప్రోడక్ట్ అనేది అంత అని చెప్పడం జరిగింది. చాలా నచ్చింది సార్. పాయింట్ ఒకటి నాకు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ వాయిస్ వస్తలేదు సార్. ఎస్, ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ ఫీడ్బ్యాక్ శేఖర్ సార్. అండ్ నెక్స్ట్ ఎం అన్నపూర్ణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ క్యారీ ఆన్. మాట్లాడండి మేడం. సార్, హలో సార్. మేడం మాట్లాడండి, వినిపిస్తుంది. నా పేరు అన్నపూర్ణ, నేను షాద్నగర్ లో ఉంటాను. నా అప్లైన్ షాంపండ సార్. అనిల్ సార్, మెంటర్ సంజీవ సార్, గ్రేట్ మెంటర్ శ్రీనివాసాచారి సార్. శ్రీనివాస్ వడ్డమన్ సార్ వారం ముందే టైం టేబుల్ డైరీలో రాసుకుంటారు, అందుకే ఇంత పెద్ద సక్సెస్ లీడర్ గా ఉన్నారు. నాలో నేను మార్చుకునేవి ఏవైనా ఉన్నాయా అని మన గ్రేట్ మెంటర్ అడిగినట్లయితే ఖచ్చితంగా ఒక సక్సెస్ లీడర్ అవుతారు. బురదలోనే కమల పువ్వు వస్తుంది, దానికి బురద అంటదు. నీవు సక్సెస్ అయ్యాక నీ బలగం నిన్ను దేవుళ్ళ చూస్తుంది. మీకు కర్త కర్మ క్రియ మీరే. ఒక లీడర్ గా ఎదగాలన్నా ఆగిపోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. రాబిన్ శర్మ ఏమన్నారంటే, మార్పుకి లొంగిపో, నా భూతో నా భవిష్యత్ అన్నట్లు సార్ చెప్పిన మాటలను ఆచరించిన వాళ్ళు గొప్ప లీడర్ గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎస్, వండర్ఫుల్ అన్నపూర్ణ మేడం. సో ఇట్స్ గ్రేట్. అండ్ నెక్స్ట్ సిద్ధమ్మ మేడం, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్. సిద్ధమ్మ మేడం, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సిద్ధమ్మ, మా అప్లైన్ వచ్చేసి మహేంద్ర గారు సార్, శ్రీనివాస్ వడ్డేమాన్, మాది భానుతేజ సార్. సార్ చెప్పినట్టు మనం ఏదైనా ముందుకెళ్తేనే వెళ్ళగలం సార్. మనము ఎవరన్నా ఏదో అంటున్నారని వెనకడిగేస్తే అట్లనే అవుతుంది. ఎందుకంటే మనము ముందు ఈ రోజు రేపు వచ్చే నెల సక్సెస్ అవుతామంటే మనం ఇదే నెల సక్సెస్ అవుతామని అని మన మనసులో మన డ్రీమ్ గట్టి ఉండాలి. ఉంటే ఎక్కడైనా కానీ ముందుకు వెళ్ళగలము అని చెప్పింది సార్. అందుకే మనది ఏదైనా సరే మనం సక్సెస్ సాధించాలని మన మైండ్ లో ఫిక్స్ అయితే ఏదైనా సాధించగలం. మనము ఒక టీం పెట్టుకోవాలి. మనం ఏదైనా నచ్చగాలంటే మన అప్లై రెస్పెక్ట్ ఇవ్వాలి, మన డౌన్ లైన్ తీసుకురావాలి అని చెప్పడం జరిగింది.
ఎందుకంటే మన తల్లిదండ్రుల తర్వాత మన అప్లైన్ కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సిద్ధమ్మ మేడం. అండ్ నెక్స్ట్ ఉపేంద్ర సార్, ప్లీజ్ కమ్ అవుట్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. మా అప్లైన్ వచ్చేసి విమల మేడం, రాజు సార్ అండ్ బాలకృష్ణ సార్ అండ్ భాగ్య మేడం. మా మెంటర్ వచ్చేసి రాజు సార్ అండ్ కేసరి మేడం. గ్రేట్ మెంటర్ పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణ మేడంకి ఒకసారి ధన్యవాదాలు సార్. సార్ చెప్పిన సెషన్ వింటే ఈరోజు అసలు చాలా మంచి మోటివేషన్ పదాలు చెప్పడం జరిగింది సారు. అంటే ఎక్కడ మన సక్సెస్ అనేది ఎక్కడ ఆగిపోతుందంటే భయము బద్ధకం అనే దాంతో స్టార్ట్ చేసిన సారు. ఇక్కడ భయము బద్ధకం వదిలిపెడితే సక్సెస్ అనేది మనం ఉన్నదని చెప్పిండు. చాలా క్లియర్ గా దాని గురించి వివరించండి సారు. నెక్స్ట్, ఏదైనా ఎవరికైనా మనం చెప్తున్నామంటే మనం ఆచరిస్తున్నామా లేదా, అది ఎంతవరకు ఆచరిస్తున్నాం, మనం చేసే పని, మనం చెప్పే పని ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది క్లియర్ గా చెప్పిండు సార్. అది మనం ఆచరించిన తర్వాత పక్క వారికి చెప్పాలని, మనం ఎదుటి వారికి చెప్పాలని చెప్పిండు మన డౌన్లైన్స్. కానీ తర్వాత మన మిస్టేక్స్ ఏమున్నాయో అప్లైన్ దగ్గర మనం ఒకసారి మనం ఏమైతే మాట్లాడుతున్నామో, మనం మాట్లాడిన ఏదున్నా మనం కరెక్ట్ మాట్లాడినామా, ఏం మాట్లాడినాం అనేది మన అప్లైన్తో ఒకసారి చర్చించుకోవాలని సార్ క్లియర్ గా చెప్పిండు. సార్ ఈరోజు సెషన్ మాత్రం చాలా వండర్ఫుల్ సార్. ఇలాంటి సెషన్ అందించినందుకు గ్రేట్ లీడర్ వడ్డమాన్ శ్రీనివాస గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. ఎస్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఉపేందర్ సార్. సో ఇది ఆల్రెడీ మనకి విన్నింగ్ టీమ్ కూడా పంపిస్తాం. సో అందులో కూడా రికార్డ్ చేయబడుతుంది, అక్కడ కూడా వినొచ్చు. లేదంటే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది ఉంటుంది, వినొచ్చు. యూట్యూబ్ ఛానల్లో నుంచి ఎప్పుడైతే తీసేస్తామంటే సిఈపి క్లబ్లో ఎప్పుడైతే యాడ్ అవుతుందో అప్పుడు యూట్యూబ్ ఛానల్లో నుంచి తీసేస్తాం. సో అప్పటి వరకు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఈ రికార్డింగ్స్ వీడియో. సో వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఉపేందర్ సార్. అండ్ నెక్స్ట్ రాజు సార్, ప్లీజ్ కమ్ అవుట్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ క్యారీ ఆన్, మాట్లాడండి. మా విలేజ్ మెదక్పల్లి. మా ఎంప్లాయీ నా పేరు దుగ్గపురం నరేందర్ సార్. నా పేరు బి రాజు. సారు చెప్తుంటే ప్రతి ఒక్క సొల్యూషన్ ఎలా ఉంటది, మనము ఒక మెడిసిన్స్ లేక ఒక గోల్ పెట్టుకోవాలని చెప్తాడు సార్. మనము డ్రీమ్ పెట్టుకుంటే, డ్రీమ్ ఎంత పెద్దగా పెట్టుకుంటే మనకు విజయం అంత చిన్నదిగా కనిపిస్తుంది. మనం డ్రీమ్ చిన్నగా పెట్టుకుంటే మనకు విజయం పెద్దగా కనిపిస్తుంది అని చెప్తాడు. ప్రతి ఒక్కరికి చెప్తాడు సార్. సార్ చెప్పేది ఏంటంటే, మనము ఇప్పుడు ముళ్ళు ఇరుగుతుంది, ముళ్ళుని సూదితోనే తీయాలి. ఎందుకంటే నొప్పికి నొప్పి అయితేనే ఓర్చుకుంటది, కాబట్టి ముళ్ళు బయటకు వెళ్తుంది అని చెప్పాడు. ప్రతి ఒక్కరు అయినా సరే మనం నొప్పి అనేది ఇప్పుడు మిరపొడి సపోర్ట్ అయితేనే బాగుంటది అని చెప్పాడు సార్. ప్రతి ఒక్కటి ఏది చెప్పినా సూపర్ ఉంటది. మనం సార్ చెప్పినవి ఫాలో కావాలి. సార్ ఇట్లా ఏమంటాడు అంటే, మనం ఏదన్నా చిన్న మిస్టేక్లు ఉంటే సార్ మనం సారీ అని చెప్పాలి. ఇంకొకటి, మనం ఎంప్లాయన్ ఎందుకోసానికంటే ఏదన్నా పొరపాటు జరిగితే ఎంప్లాయీని అడిగితే కమ్యూనికేషన్ లో ఉండాలి. సార్ నేను ఇవాళ ఏం చేశాను, ఏమన్నా పొరపాట్లు ఉన్నాయని సర్దిద్దుకోవాలి సమయం అంటే మన ఎంప్లాయీని చెప్తానని చెప్పారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం వచ్చింది. ధన్యవాదాలు సార్. ఫుల్ ఆనందం ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ రాజు గారు, రాజు సార్. అండ్ నెక్స్ట్ శ్రావణి ఉదయ్ గారి, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్ మేడం. శ్రావణి మేడం, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్. Hello sir, good morning sir. Yes, very good morning sir. Please carry on sir. Thank you sir, thank you. ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు అంకారావు సార్. సార్ ఈరోజు చెప్పింది చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ సార్. ఫస్ట్ చెప్పారు భయం, తర్వాత వచ్చేసి బద్ధకం, తర్వాత వచ్చేసి మొహమాటం. ఈ మూడిట్లో నాకు ఇంకా ఒకటి ఉంది సార్. దాన్ని కూడా తీసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను రీసెంట్ గా 2 months అవుతుంది. బద్ధకం మొహమాటం లేదు కదా సార్, కొంచెం భయం ఉంది. ఆ భయాన్ని కూడా నేను ఎక్కువ మందికి చెప్పలేకపోతున్నాను, కొంచెం ఆ భయం ఉండటం వల్ల. ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషి ఎక్కువ మంది రీచ్ అయిపోవడానికి కారణం ఏంటంటే, కొంచెం నాకు కూడా ఎక్కువ క్వాలిఫికేషన్ ఎంసీఏ చదువుకున్నాను సార్. అది కూడా ఒక కారణం. ఎక్కువ మంది దగ్గరికి వెళ్తున్నాను కానీ చెప్పలేకపోతున్నాను కొంచెం భయంతో.
ఆ భయం అనేది తీసేస్తే ఇంకా ఎక్కువ ప్లాన్స్ చేయగలను, ఎక్కువ మందికి చెప్పగలను, ఎక్కువ మందికి రీచ్ చేయగలను బిజినెస్, లేకపోతే వాళ్ళకి ఎక్కువ మందికి సాయం చేయగలను అనే ఉద్దేశంతో ఉన్నాను సార్. ఖచ్చితంగా చేస్తాను. ఇంకోటి ఏంటంటే సార్ చాలా బాగా చెప్పారు. ఏంటంటే మనం 84 లక్షల జీవరాశుల్లో వచ్చేసి మనిషికి ఒక్కళ్ళకే విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది. ఆ విచక్షణ జ్ఞానం ఏంటంటే ఆలోచన. మనిషి ఒక్క ఆలోచనని మార్చుకుంటే మనం ఏ విధంగా సక్సెస్ అవ్వగలం, ఎంతమంది మనల్ని చూసి ఎంతమంది మనం వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని కూడా మార్చగలం అనేది ఉంటుంది. సార్ ఒక విషయం చెప్తున్నారు, అసలు నాకు బ్రెయిన్ దిగిపోయింది. మనం ఇప్పుడు బతుకుతున్న తర్వాత రేపు మనం చనిపోతే మన వెనకాల మనం ఎంతమంది మన ఎమ్మటి వస్తారు, ఎంతమంది మనల్ని ఇచ్చేయడానికి వస్తారు అనేది చాలా చాలా బాగా నచ్చింది. రీసెంట్ గా సార్ వడ్డీ మనిషి వస్తాను నేను మీటింగ్ లో కూడా చూశాను. సార్తో మాట్లాడాను. సార్ మీరు బిజినెస్ ఖచ్చితంగా ఉండండి సార్ అంటే, సార్ మీరు వదిలినా కానీ మేము వదలమని చెప్పాను సార్ తోటి. ఖచ్చితంగా బిజినెస్ అనేది మేము ఇంప్రూవ్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం బిజినెస్ సార్. నిన్న కాక మొన్న మీరు మన గోగులకుంట మీటింగ్కి వచ్చారు సార్. నేను డ్రెస్ లో లేను, దాస్ సార్ అందరికీ అక్కడ డ్రెస్ లో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఇచ్చుకుంటా నాకు కూడా ఇచ్చారు. నేను మాస్క్ పెట్టుకొని యూనిఫామ్ లేకుండా నిలబడ్డాను అక్కడ. అఫ్ కోర్స్ నేనే తెలియదు కదా సార్, కానీ మిమ్మల్ని గుర్తుపెట్టాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్, వెరీ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. సో ఇట్స్ వండర్ఫుల్ మెసేజ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ మనకు యూసఫ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్ సార్. యూసఫ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్. సార్ వాయిస్ క్లియర్ సార్? ఎస్, వెరీ క్లియర్ సార్. సార్ నా పేరు యూసుఫ్, నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. శ్రీనివాస్ సార్ సిడి బాగా చాలా మంచిగా ఉన్నా సార్. సార్ ఏమనంటే భయం మన లోపల ఉండద్దు, మనం ఎంత ప్లాన్ చేస్తే అంత బాగుంటది. మనకు ప్లాన్ చేయాలి సార్. మనం లేట్ అయిపోతున్నాం సార్. నేను చాలా చూసిన, నేను ఎప్పుడు ఎవరు ఇంకా ప్లాన్ చెప్పింటే వాళ్ళు చెప్పినారు మీరు లేట్ అయ్యాను సార్, మేము ఇప్పుడే 5000 సామాన్ తీసుకుని వచ్చినాం, మీరు వస్తే తీసుకుంటుంటే అంటున్నారు సార్. అంటే ప్లాన్ ముందు మనం ఫస్ట్ చేయాలి సార్, ఎవరికి కూడా కాదని, పక్క వాళ్ళకి, మనలోకి, ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికి చెప్పాలి, ప్లాన్ చేయాలి, భయం తీసేయాలి సార్. ఈ భయం ఉన్నదని చాలా స్లో పని అవుతున్నది. టైం కూడా చాలా తీయాలి సార్. టైం కోసం ప్రాబ్లం ఉన్నది మాకు, టైం తీయాలి. అప్లైన్ సోని కలివి ఉండాలి సార్. అప్లైన్ బాధ్యత ఉన్నది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ కూడా మనకు డౌట్ ఉంటే అప్లైన్ గురించి చెప్పాలి సార్. మనకు ఎలాగన్నా మనం సాధిస్తాము. థ్యాంక్ యూ సార్. నా గ్రేట్ అప్లైన్ సార్, ఇస్మాయిల్ సార్, రాజు సార్, రవి కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు us. Yes, wonderful feedback, Yusuf sir. Yes, fantastic. And next, Rama madam, please come on the screen, madam. Good morning, sir. Yes, very good morning, madam. Please carry on. నా గ్రేట్ అప్లయన్స్ మెంటర్స్ కి, ఆల్ లీడర్స్ కి గుడ్ మార్నింగ్. సో వడ్డమాన్ శ్రీనివాస చెప్పిన ఏవైతే విషయాలు ఉన్నాయో చాలా చాలా మంచిగా అనిపించింది. మనం ఎవరు అంటే పిన్ అచీవ్మెంట్ అయినా మనం హార్ట్ఫుల్ గా మనము కంగ్రాచులేషన్ చెప్పాలి. అప్పుడే మనకు ఏదైనా మనం ఏ పిన్ అయితే అనుకుంటున్నామో, మనం ఏదైతే ఈ వెస్టర్న్ విన్నింగ్ టీమ్ లో మనం ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నామో అది అచీవ్మెంట్ అయితే అని కూడా సార్ చెప్పడం జరిగింది. ఇంకోటి అప్లయన్స్ ని మనం గౌరవించాలని చెప్పి నిజంగా చెప్తున్నాను సార్. నేను ఇంతమంది ముంగట నా అప్లైన్ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఒక అదృష్టం, అంటే నాకు తెలియకుండా ఆ రోజు నాకు సక్సెస్ అనేది వస్తుంది. నేను వాళ్ళ ఇంటిని అంత గౌరవిస్తాను. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినంటే నేను ఆ రోజు చేయలేని పని కూడా చేయగలుగుతా, నాకు అంత కలిసి వస్తుంది. కాబట్టి నేను అంటే నా బిజినెస్ కూడా ఇంత ముందుకెళ్తుంది, నా డౌన్లెస్ కూడా ఇంత సక్సెస్ అవుతారు, మంచి మంచి చెక్కులు వస్తున్నాయి నా టీంలో ఇట్లా. సో నేను ఇట్లా మిషన్ 90 days లో ఏదైతే గోల్ పెట్టుకున్నానో అది ఖచ్చితంగా నెరవేరాలనుకుంటున్నా సార్. ఎందుకంటే సార్ ఈరోజు చెప్పిన మనకు మొహమాటం, భయం, బద్ధకం అవి వీడాలని అంటారు. నాలో కూడా ఇంకా ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నా. అవి వీడే ఈ రోజు నుంచి నేను కూడా అవి వదిలేసి నా గోల్ కోసం నేను చేస్తానని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ రమా మేడం. సో ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. అండ్ మనకి ఇంకా ఒక 3 minutes ఉంది ఫ్రెండ్స్. 7:30 వరకే మనకి సెషన్ కాబట్టి ఇంకా 3 minutes లో ఎంతమంది వరకు అయితే ఫీడ్బ్యాక్ వస్తుందో అంతమంది కూడా తీసుకుంటా. మిగతా వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క గ్రూప్స్ లో, వాళ్ళ పర్సనల్ గ్రూప్స్ లో, తర్వాత మిషన్ 90 days గ్రూప్ లో, డైరెక్టర్స్ గ్రూప్ లో
మీకు ఏ గ్రూప్స్ లో ఉన్నా అన్ని గ్రూప్స్ లో కూడా ఫార్వర్డ్ చేయండి. సో ఫీడ్బ్యాక్ ఇంకొక 3 minutes మాత్రం ఎంతమంది అయితే వస్తారో అంతమంది కూడా ఫీడ్బ్యాక్ మనము తీసుకుంటాం. తర్వాత మనకు సెషన్ అనేది ఎండ్ చేద్దాం. సో నెక్స్ట్ గణేష్ గౌడ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ది స్క్రీన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. yes very సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. శ్రీనివాస్ సార్ది ఈరోజు చాలా వండర్ఫుల్ సీట్ సార్. చాలా మంచి పాయింట్స్ నేర్చుకున్నాము. భయము, బద్ధకము, మోహమాటం ఈ 3 విడిచిపెట్టినప్పుడే మనం లైఫ్ లో సక్సెస్ కాగలుగుతామని నేర్చుకున్నాం సార్. ఇంకొక పాయింట్ నాకు బాగా కనెక్ట్ ఏంటంటే సార్, మంజుషా జిత్కర్ సార్ది అతను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అతను చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క నిర్ణయం అనేది బ్రతుకుంది. అంటే అతని యొక్క ఉన్నా లేకున్నా అతని యొక్క బ్రతికే ఉన్నాడు అనేది చాలా బాగా నాకు నచ్చింది సార్. ఇంకోటి వచ్చేసి బయట ప్రపంచంలో మనం సక్సెస్ కావాలంటే ఏ వ్యక్తి కూడా మనం డెవలప్ కావాలని కోరుకోరు. బట్ మన యొక్క విన్నింగ్ టీమ్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చేయి పట్టుకుంటే మనం కంపల్సరీ జీవితంలో సక్సెస్ కాగలుగుతామని ఒక నిర్ణయం అనేది తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మీ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లో ఉన్నందుకు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ఫస్ట్. yes very wonderful feedback మన గణేష్ సార్. it's very fantastic. and జోగు లావణ్య మేడం, ప్లీజ్ కమ్ ఆన్ స్క్రీన్. జోగు లావణ్య మేడం, ప్లీజ్. yes very good morning మేడం. ఓకే సార్, నా పేరు వచ్చేసి జోగు లావణ్య ఫ్రమ్ ధర్మారెడ్డిగూడెం. మా అప్లైన్ వచ్చేసి అనిత మేడం, మై గ్రేట్ మెంటర్ పరశురామ్ సార్, మధుగర్ సార్. సో పొట్టేమాన్ శ్రీనివాస్ సార్ సిడి చాలా బాగుంది సార్. సో దాంట్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే కమలం కూడా స్లమ్లో నుంచే వస్తుంది, కానీ దానికి బురద అంటదు, అది బాగుంటుంది. సో మనం కూడా స్లమ్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ కావచ్చు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనము జననం సాధ్యమే కావచ్చు, మనం పుట్టింది సాధ్యమే కావచ్చు, కానీ మనం చనిపోయిన తర్వాత మన గురించి చాలా మంది చెప్పుకోవాలని అన్నారు సారు. నాకు అది చాలా బాగా నచ్చింది సార్. నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే అప్పైనా ఉండాలి, నొప్పైనా ఉండాలన్నారు. సార్కి ఆ 2 ఉన్నాయని చెప్పారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. yes so very wonderful feedback madam. so it's great lavani madam. so leaders, so ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది అండ్ నెక్స్ట్ అపాలజైజ్ చెప్తున్నాను, క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే మీరు చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉత్సాహంతో ఉన్నారు, ఉత్సుకతతో ఉన్నారు. సో కానీ సిచ్యువేషన్ ఏంటంటే మనకు 7:30 అయిపోయింది. సో లీడర్స్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరుతున్నాను. ఎవరికైనా అన్మ్యూట్ చేయలేదంటే సో మీరు అనిత భావించకండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ ని ఇమీడియట్ గా మన గ్రూప్ లో పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ రెస్పెక్టివ్ గ్రూప్స్, డైరెక్టర్స్ గ్రూప్స్ లో, నెక్స్ట్ మిషన్ థాయిలాండ్ గ్రూప్ లో, లేదంటే కోర్ గ్రూప్స్ లో, లేకపోతే రెగ్యులర్ పర్సనల్ గ్రూప్స్ లో పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మన ఏప్రిల్ 9వ తారీఖున చాలా అద్భుతమైన ఒక సెషన్ ఉండబోతుంది. ఆ సెషన్ ఏంటంటే మనకు ఆల్రెడీ మీకు 18 lakhs per month సంపాదించే ఒక వ్యక్తి మన హైదరాబాద్ రాబోతున్నాం. సో అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ఒక యూనివర్సిటీ ఉంది. బ్రెయిన్ అంటే మనకు మైండ్ సెట్ మేనేజ్మెంట్ అని ఒక యూనివర్సిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఆయన. సో వండర్ఫుల్ స్పీకర్. తర్వాత ఆయన వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా సక్సెస్ఫుల్ లీడర్. సో అట్లాంటి పర్సన్ మనకు అనూప్ గుప్తా సార్ రాబోతున్నారు మన సిటీకి ఏప్రిల్ 9వ తారీఖున. 2 సెషన్స్ ఉండబోతున్నాయి. సో ఇమీడియట్ గా టికెట్ ప్లాన్ చేసుకోండి. టికెట్ అనేది ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది, హౌస్ఫుల్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ సెషన్ మీకు టికెట్ దొరుకుతుంది అంటే మీ అదృష్టం. అది కూడా సార్ నేను ఫస్ట్ సెషన్కే వస్తాను, సెకండ్ సెషన్ రాను అట్లాంటివి ఏం పెట్టుకోకండి. మీకు సెకండ్ సెషన్ టికెట్ దొరికింది అంటే అది అదృష్టమే. ఎందుకంటే దొరకడం అనేది అంత ఈజీ కాదు. అక్కడ హాల్లో చాలా తక్కువ క్వాంటిటీ, 2400 మంది పడతారు అందులో. సో 2 సెషన్లు కలిపి. కాబట్టి ఇమీడియట్ గా కంప్లీట్ చేసుకోండి లీడర్స్. సో అండ్ నెక్స్ట్ రేపు 2వ తారీఖున మనకు ఇంకొక స్టార్ డైరెక్ట్ మహబూబ్నగర్ నుంచి కేశవులు సార్ది కారణం బిల్లింగ్ ఉండబోతుంది. సో ప్లాన్ చేసుకోండి. ఇంకా రెస్పెక్టివ్ ఎక్కడెక్కడైతే మీటింగ్స్ ఉన్నాయో అక్కడ ఇమీడియట్ గా ప్లాన్ చేయండి. సో నెక్స్ట్ మరొక లీడర్ తోని రేపు
అంటే ఇట్ మీన్స్ నెక్స్ట్ వచ్చే వారం మరొక స్పీకర్ తో మనం కలుద్దాం. ఈ రోజుకి మన గ్రేట్ లీడర్ మరొకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుందాం. సో మిస్టర్ శ్రీనివాస్ అండ్ శివాని మేడం, సో వండర్ఫుల్ స్పీకర్స్. వాళ్ళు ఈ రోజు ఒక అద్భుతమైన నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చాలా మంది ఈ యొక్క స్పీచ్ విని, ఈ యొక్క మాటలు విని వాళ్ళ దశ దిశ మార్చుకోబోతున్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు. చాలా మంది సార్ ఆ రోజు నాకు ఈ సెషన్ జరగడం వల్ల మేము ఎంతగా మేము మారి మా జీవితాన్ని మేము సరిదిద్దుకున్నాం సార్ అని చెప్పేసి స్థితికి ఈ యొక్క సిడి ఆర్ రికార్డింగ్ అనేది రాబోతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, ఆల్ ది వెరీ వండర్ఫుల్ పార్టిసిపేటింగ్. సో థ్యాంక్ యూ. సో సెషన్